మంటలు. తర్వాత ఒక ఆయన తోలు తీస్తానని అవతల పడ్డాడు. అక్కడ పోయి పాము వదిలం వండుకున్నాడు. ఇక తర్వాత కొంతమంది వచ్చిండ్రు, మేము 100% మేము చేస్తాం, యుద్ధం చేస్తాం, మేమే కరెక్టు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు. వీళ్ళు వచ్చిండ్రు, అవతల పడ్డరు. మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి? ప్రజల సమస్యలపైన ఎవరు మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? ఇక్కడ ఏది చట్టసభలు ఉన్నది ఎందుకు? వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేది ఎందుకంటే అరే మా జీవితాలు ఏమైనా బాగుపడతాయేమో, మేము ఇచ్చినటువంటి పన్నులతోటి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారేమో, మంచి చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళని తీసుకుపోయి ఆడ కూర్చోబెడితే ఎవరి పంచేదాళ్ళకే నేను తోలు తీస్తా, లాగులు ఇడుస్తా, తొండలు ఇడుస్తా. మరి తొండలు ఇడిచి ఏడికి పోయిందో, లాగులు ఇడిచి ఏడికి పోయిందో అక్కడ అది పక్కకు పోయింది. తర్వాత ఇప్పుడు ఏకపక్షంగా నడుస్తుంది. ఇప్పుడు ఏముంటుంది? ఇప్పుడు ప్రతిపక్షం లేనప్పుడు ఆటోమేటిక్గా అధికార పక్షం చెప్పిందే వేదం అవుతుంది. మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతిపక్షం ఏమైనట్టు? ఇప్పుడు ఒకవేళ అడవి చరిత్రను ఎవరు రాయాలి? అడవి చరిత్రను అక్కడ ఉన్నటువంటి జంతువులు రాసుకోవాలి. రాసుకున్నప్పుడు సరైనటువంటి చరిత్ర వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సింహము, తర్వాత అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కలిసి రాసుకుంటే అడవి చరిత్ర అసలు ఏంటి అనేటువంటి విషయం వస్తుంది. అడవి చరిత్రను వేటగాడు రాస్తే ఏమవుతుంది? అడవి చరిత్రను వేటగాడు రాసినప్పుడు వేటగానికి అనుకూలంగా రాసుకుంటాడు. ఈ జంతువులన్నీ క్రూరముగాలు కాబట్టి వీటిని కూడా కథం చేసిన అనేటువంటి మాట చెప్తాడు. అందులో సాధు జంతువులు ఉంటాయి, వాటిని కొట్టుకొని తింటాడు. ఇది కూడా వానికి అనుకూలంగానే రాసుకుంటాడు. కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు అధికార పక్షం మేమే కరెక్ట్ చేసామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. చేసినప్పుడు ఇక్కడ ప్రతిపక్షాలు ఏం చేయాలి? ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు ఉంటే ఆ తప్పుడు నిర్ణయాలను ఎండగట్టాలి. అరే ఈ తప్పు జరుగుతుందా నాయన, ఇగో ఈ ఊర్లకు రోడ్లు లేవు, ఇగో వీళ్ళకి మంచినీళ్ళు లేవు, వీళ్ళకి విద్య అందుతలేదు, వీళ్ళకు ఉద్యోగాలు లేవు, తర్వాత ఇక్కడికి వైద్యం అందుతలేదు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఎవడైతే నిజంగా బాధితుడు ఉంటాడో ఆ బాధితునికి అందించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పాలి. కానీ అది అడుగుతోడే లేడు. నిన్న ఇక్కడ పెద్దల సభ ఉంటే ఆ పెద్దల సభలు కూడా అవతల పడరు. వాళ్ళు కూడా ఏమైంది, మేము కూడా బైకాట్ చేస్తున్నాం, బీకాట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. మరి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు అది ఆ బీజేపీ నాయకులు కొంతమంది వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఏమో నిద్రపోతున్నారు. అది అదో బాధ. ఇప్పుడు అసెంబ్లీకి పోయినప్పుడు ఇప్పుడు మీరు ఉండేదే తక్కువ, మీరు కేటాయించే టైమే తక్కువ, మీరు పంచులు కొట్టేదిలా లంచ్లు చేస్తారు, సపరేట్ కూర్చునేదినే. మరి నిజంగా అట్లా చేసినప్పుడు అసెంబ్లీకి పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? నిజంగా ఒకవేళ అధికార పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే మరి దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అని వాటిని చూసుకోవాలి. చూసుకొని ఒకవేళ తప్పులు మాట్లాడితే వాటిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీకు అసెంబ్లీలో అవకాశం లభించకపోతే అక్కడ మీడియా పాయింట్కి వచ్చేసి ఆడన్న మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక అవన్నీ కాకుండా గురు కొడుతున్నారు వీళ్ళు ఎమ్మెల్యేలు. ఏమైపోయాడు ఇగో అక్కడ నడుస్తుంటే ఇక్కడ గురు కొడుతున్నారు. మన దగ్గరనే ఇది అసెంబ్లీలా బీజేపీ ఎమ్మెల్యేలు వీళ్ళు కొంతమంది ఉన్నోళ్ళేమో గురు కొడుతున్నారు. ఇక ఉన్న ప్రధాన ప్రతిపక్షం అంటుకుంటే ఆయన అవతల పడ్డాడు. నేను లావులు ఇడుస్తా, తొండలు ఇడుస్తా అన్నోళ్ళేమో అవతల పడ్డరు. ఇక వీళ్ళేమో గురు కొడుతున్నారు. ఇక ఎవరి గురించి ఎవరు మాట్లాడాలి? కాబట్టి ప్రజాప్రతినిధులు అనేటోడు నిజంగా ప్రజలపైన, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నుకున్నటువంటి ప్రజలపైన వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం పైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా చెప్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏకపక్షం అయిపోతుంది. నిజంగా ఒకవేళ ప్రభుత్వం చెప్తుంది కరెక్టే అయ్యిండొచ్చు, ప్రభుత్వం చెప్తుంది తప్పై కూడా అయ్యిండొచ్చు. మరి దాన్ని ఎవడు అడగాలి? మరి సాధారణ ప్రజలు పోయి మేము పోయి అట్లయితే అని చెప్పేసి అడగడానికి లేదు కదా. ఎవరు అడగాలి? అని ఉన్నటువంటి సభ్యులు అడగాలి. నిన్న తీర్మాన్ మల్లన్న ఏది ఇక్కడ వీళ్ళ ఆటో కార్మికులకు సంబంధించి, తర్వాత ఇక్కడ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి మాట్లాడిండు. అంటే మీరు ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు, సంతోషం, దానికి ధన్యవాదాలు ప్రభుత్వానికి. ఎందుకంటే మహిళలు కొంతవరకు పాపం ఈజీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు ఫ్రీగా. అయితే అది కల్పించడం మంచిగానే ఉన్నది, కానీ కొన్ని వర్గాల పైన ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఆటో డ్రైవర్లు కానీ, ఆటో ఓనర్లు కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే సరైనటువంటి అంటే వీళ్ళకు దొరుకుతలేవు అవి. దాంతో ఆదాయం తగ్గిపోయింది, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది,
ఇక్కడ ఏది ఆటో కార్మికులకు సంబంధించి కానీ ఇక్కడ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కానీ మేము నెలకు అది సంవత్సరానికి 12,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నారు, ఇంతవరకు లేదు. వాళ్లకు యాక్సిడెంట్ జరిగితే దానికి సంబంధించి ఒక పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళ సంక్షేమం కోసం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని నేను తీర్మానం వల్ల చెప్పిండు. ఇప్పుడు ఫ్రీ బస్ ఎట్లయితే ఇస్తారో ఫ్రీ ఆటో ఫ్రీ క్యాబ్ కూడా పెట్టండి. పెడితే ఇప్పుడు ఫ్రీ ఆటో పెట్టింది అనుకో, పెడితే ఆటోమేటిక్గా ఒకవేళ ఎంత డబ్బులైనా ఏం కథ అనేది చూసుకొని దాని ప్రకారం డబ్బులు చెల్లిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. దీనికి పెద్ద మొత్తం 1,000 కోట్ల రూపాయలు ఏం ఖర్చు కావు కదా అనేటువంటి మాట కూడా చెప్పిండు. తర్వాత క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ఇక్కడ ఓలా ఊబర్ వాడు ఇష్టం వచ్చినట్టుగా దోసుకుంటుండు. ఏమవుతుంది, ఒకవేళ 100 రూపాయలు వస్తే 100 రూపాయలు వస్తే 30 రూపాయలు వానికే డైరెక్ట్ జస్ట్ యాప్ యూజ్ చేసినందుకు. 1000 రూపాయలు వస్తే 300 రూపాయలు వానికే పోతున్నాయి. ఇప్పుడు కష్టపడేటువంటి ఈ డ్రైవరు ఒత్తిడి అవుతుంది పని. తర్వాత పెట్రోల్ పోసుకోవాలి, కష్టపడాలి, ఈ ట్రాఫిక్లో వెళ్ళాలి, ఇదంతా చేయాలి. ఇదంతా చేసిన డ్రైవర్ పని ఒత్తిడి అవుతుంది. తర్వాత ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఉంటాడో, ఎవరైతే ఈ క్యాబ్లో వెళ్తున్నటువంటి ఈ ఆటోలో వెళ్తున్నటువంటి ప్రయాణికుడు ఉంటాడో వాళ్ళ నడ్డి విరుస్తున్నారు. కాబట్టి ఇది కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక యాప్ని ప్రభుత్వమే తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నిన్న తీర్మానం వల్ల ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడి ఈ విషయం పైన ప్రస్తావించాడు. అలాగే క్యాబ్ డ్రైవర్ల పైన ఆటో డ్రైవర్ల పైన పోలీస్ దాడులు జరుగుతూ ఉన్నాయి సార్ అక్కడక్కడ. సో వాళ్ళు పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ సమయం పాటు రోడ్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు సార్. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. అందరు కస్టమర్లు ఒకేలాగా ఎక్కరు. అలాగే క్యాబ్ డ్రైవర్ల పైన ఆటో డ్రైవర్ల సంబంధించి సుదీర్ఘంగా మాట్లాడి ఇందాక మనం అవి చూసుకున్నాం, విజువల్స్ కూడా మనం చూసుకున్నాం. కాబట్టి విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలు వాళ్ళపైన నమ్మకం పెట్టుకొని ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. సపరేక పోయి గురుగొట్టుడు, లేకపోతే ఫామ్ హౌస్ పోయి పండుకునుడు, మేము బైకాట్ చేస్తున్నాం, బైకాట్ చేస్తే ఒకరోజు బైకాట్ చేయి, కానీ శీతాకాల సమావేశాలు మొత్తం బైకాట్ చేస్తున్నాం. అలా బైకాట్ చేస్తుంది కారణం ఆయన మిమ్మల్ని అక్కడికి పంపించింది ఇష్టం వచ్చినట్టుగా. మేము మస్తు చేస్తాం, అసలు యాక్చువల్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని ఎండగడతాం, ఏకేస్తాం పీకేస్తాం అంటే పీకిరా, ఏం పీకినట్టు గడ్డి పీకినరా? అరే మిమ్మల్ని పంపించింది ఎందుకు? ప్రధాన ప్రతిపక్షం ఉంటే ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి ఏదైతే ఒకవేళ తప్పుడు విధానాలు ప్రభుత్వం తీసుకుంటే దాన్ని ఎండగట్టి ప్రజలకు మంచి జరిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా అవి ఏ కూడా సపరేక అవతల పడతామని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నారు. ఇది అసెంబ్లీకి సంబంధించి. తర్వాత మండలిలో అదొక చర్చ. ఆ తర్వాత నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని నిన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకొని నాకు ఆ కొండగట్టు అంజన్న ఆశీర్వాదం వల్లనే నేను బతికిన, ఎందుకనంటే ఆయన ఆశీర్వాదం ఉన్నది కాబట్టి. ఒక యాక్సిడెంట్ జరుగుతుండే, మనం ఉంది ఇంకా నెక్స్ట్ అందులో ఉంది. ఓకే రైట్. ఇప్పుడు తర్వాత ఆటో డ్రైవర్లకు తర్వాత క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి తీర్మాన్ మల్లన్న మండలిలో మాట్లాడాడు. అంటే అసలు యాక్చువల్గా నిజంగా కూడా పాపం ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళ పక్షాన మాట్లాడండి. ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇది హైదరాబాద్ అలాగే ఇతర జిల్లా హెడ్ క్వార్టర్లలో పట్టణాలలో ఆటోలు కార్లు నడుపుతున్నటువంటి ఒక వాళ్ళకు సంబంధించినటువంటి అంశం సార్. సార్, మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసిన దాంట్లో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇక్కడే ఉన్నారు సార్, వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలనుకుంటున్నాను సార్. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయాణికులను ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లు కాకుండా ఓలా ఊబర్ లాంటి సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి సార్. ర్యాపిడో లాంటిది కూడా ఉంది. ఇప్పుడు మనం ప్రభుత్వం లక్ష్యం వచ్చేసి మహిళలకు ఉచితంగా రవాణా అందించడం అనేది ప్రభుత్వ లక్ష్యం సార్. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. ఒక ఉచిత రవాణా కార్యక్రమాన్ని మహిళలకు పెట్టింది. సో ఈ సందర్భంలో కొద్దిగా ఆటో వాళ్ళకి కానీ లేకపోతే ఈ క్యాబులు నడుపుకునేటువంటి వాళ్ళకి కానీ కొంత వ్యాపారం తగ్గింది, కొంత వాళ్ళ దాంట్లో ఎక్కే వాళ్ళు కూడా తగ్గినారు. సో కొంత ఉపాధి కోల్పోతూ ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు ఉంది సార్. అయితే దీనికి పరిష్కారంగా మనం గతంలో మేనిఫెస్టోలో అనుకున్నట్టుగా ఈ ఓలా యాప్ ఊబర్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఎందుకు తయారు చేయలేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఓలా యాప్ కానీ ర్యాపిడో కానీ ఇంకోటి ఎక్కితే 100 రూపాయలు అయిందనుకో, 30 రూపాయలు వాడే తీసుకుంటా ఉన్నాడు.
70 రూపాయలలో వీడు పెట్రోల్ వెళ్ళాలి, కూలి వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను క్రియేట్ చేసి దాని నిర్వహణ ఖర్చు కోసం ఒక 5%, 6% నిర్వహణ ఖర్చుకు తీసేస్తే మిగతా డబ్బులు కనుక ఆ కష్టపడేటువంటి కార్మికులకు, ఆటో డ్రైవర్లకు వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎక్కువ లాభం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ ఆర్టీసీ వల్ల జరిగినటువంటి దెబ్బను ఈ రకంగా పూడ్చుకునేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది సార్. సో అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకేయచ్చు. ఓన్లీ ఆర్టీసీ బస్సులలోనే ఎందుకు ఉచితం అనుకోవాలి, ఆటోలలో ఎందుకు ఉచితం కాకూడదు, ఆటోలలో ఉచితం ఎందుకు చేయకూడదు, దానికోసం ఒక పాలసీ ఎందుకు రూపొందించకూడదు? ఎందుకంటే ఇప్పుడు ప్రతి గల్లీలోకి ఆర్టీసీ బస్సు పోయే పరిస్థితి లేదు కాబట్టి సో దానికోసం ఒక పాలసీ తయారు చేసి గల్లీల నుంచి లేకపోతే బస్సులు పోయినటువంటి జాగాల నుంచి మనం గడప గడపకు పోయినా తప్పేం లేదు, గడప గడపకు పోయినా తప్పు లేదు. ఎందుకంటే మహాలక్ష్మి గడప కాడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో ఆ మహాలక్ష్మి గడప కాడి నుంచే స్టార్ట్ అవుతుంది. గడప కాడ ఎక్కించినా ఇంకా పుణ్యమే. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, ఆటోకు సంబంధించినటువంటి విషయంలో సో మనం ఏమేమో చెప్పినాం మేనిఫెస్టోలో, వాటిని నేను ఉటంకించదలుచుకోలేదు. ఎందుకంటే అందులో ఆ మహాఘనకార్యంలో నేను కూడా ఉన్నాను కాబట్టి. సార్ ఇక్కడ ఏమంటున్నంటే ఆటోలకు సంబంధించి ఇప్పుడు ఎట్లాగో మనం ఆర్టీసీకి కొంత చెల్లిస్తా ఉన్నాము, ఆర్టీసీకి చెల్లిస్తా ఉన్నాం. చాలా మంది ఆటోలు సార్ నేను ఎప్పుడైనా వస్తా ఉంటే వాళ్ళు ప్రేమ కొద్ది బలకరిస్తారు, అన్న మా బతికేందన్నా అంటా ఉన్నారు. చాలా మంది అంటా ఉన్నారు మా బతికేందన్నా, మేము ఎట్లా బతకాలన్నా, ఈ రోడ్ల మీద మాకు దందాలు లేవన్నా, రోజుకు అప్పుడు 5-6 కిరాయిలు దొరికితే అంతో ఇంతో ఆశతో ఉండేది, వాళ్ళ 1-2 కిరాయిలు దొరకనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కనీసం ఒక 10 గంటలు పని చేస్తే ఈఎంఐ కట్టుకోనో, ఇంట్లో కొద్దిగా సరుకులు తెచ్చుకోనో, ఇంటి రెంటో, వైద్యమో, పిల్లలో చూసుకునేది. కానీ ఇవాళ మొత్తం రోడ్ల మీద ఉన్నా కూడా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎట్లాగో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక యాప్ను తయారు చేయడం వల్ల వచ్చే సాధక బాధకాలు పరిశీలించండి సార్. మీరు పరిశీలించి ఒక యాప్ను తయారు చేసి వాళ్ళకు పెడితే ఇది ప్రభుత్వ యాప్ అయినప్పుడు ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి అటు ఆటో వాళ్ళకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. రెండోది ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీకి ఆటోకు అనుసంధానం చేసి ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఉచిత స్కీమ్ని తద్వారా వాళ్ళకి ఎట్లయినా లాభం చేయొచ్చేమో ఒకసారి పరిశీలించవలసిందిగా ఒకటి కోరుతా ఉన్నాం సార్. ఇక రెండో అంశం సార్, ఈ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశంలో ట్రాఫిక్ పోలీసుల కాడ చాలా ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళకు అంటే సమయానికి పోవాలనేటువంటి టార్గెట్లు ఉంటాయి. చాలామంది ఐటీ పరిశ్రమ ఉద్యోగులను కూడా తీసుకుపోతూ ఉంటారు. ఆడ లేట్ అయిపోతేనేమో ఆడ పంచాయతీ ఇక్కడ నేను సమయానికి తీసుకుపోవాలి. ఇటీవల కాలంలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఇక పుట్టుకున్న తొందరగా పోదామంటే అంటే బయటికి మనకున్నటువంటి తేడా ఏంటంటే సార్, ఇప్పుడు కొంచెం సివిలైజ్డ్ కంట్రీస్లలోనేమో రెడ్ లైట్ పడితే గ్రీన్ ఎప్పుడు పడుతుందా అని ఆగుతారు సార్. ఈడ ఆ పరిస్థితి లేదు సార్. రెడ్ పడంగానే పోలీస్ ఆయన ఉన్నాడా లేడా అని చూసుకుంటాడు సార్ పక్కపొంటి. అంటే ఆ పరిస్థితి ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ప్రజలు తప్పని చెప్పడానికి లేదు, లేకపోతే ప్రభుత్వం తప్పని చెప్పడానికి లేదు. ఈ సమస్యకు పరిష్కారం కావాలా. అనేకమైనటువంటి ట్రాఫిక్ చలాన్లు కూడా ఈ ఆటోల పైన, కార్ల పైన ఎవరి మీద పడితే వాళ్ళ మీద, అందరి మీద చేయాల్సిందే సార్. రూల్స్ తప్పితే ఎవరైనా దానికి ఎవరేం ఎగ్జామ్షన్ ఏం లేదు. కానీ ఈ వాహనాల ద్వారానే కడుపు నింపుకొని బ్రతుకుతున్నటువంటి ఆటోలు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, ర్యాపిడో డ్రైవర్లు కానీ వీళ్లకు ఒక్కసారి సిగ్నల్ జంప్ అయితే 1000 రూపాయలు పడితే వాళ్ళు 4 రోజులు పనిచేయాల్సి వస్తుంది సార్ ఆ చలాన్ తీర్పడం కోసం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గతంలో కూడా నా సలహా మేరకే మీరు అందరు పెట్టినారు, ఏది చలాన్లను మాఫీ చేద్దామనేటువంటి ఒక ఆలోచన పెట్టినారు సార్. ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి పాత చలాన్లు మాఫీ చేసి రూల్స్ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఒక విధానం ఏమైనా తీసుకొస్తే ఈ కాడి నుంచి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్. లేకపోతే ఏం జరుగుతుందంటే సార్, చలాన్లు అట్లనే పెండింగ్ ఉంటాయి. ఇక ఆయన ఏ మనిషి అన్నారా అని రోడ్డు మీద ఆయన బండి ఆపుతాడు, ఇవి కట్టేదాకా నీకు పోయేది లేదని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అందరికి కూడా మంచిది సార్, మీరు జిహెచ్ఎంసీ ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజల ప్రేమ చూరగొన్న పార్టీగా మీరు మారాలంటే చలాన్లు మాఫీ చేయండి సార్. ఈ వాహనాల మీద ఉన్నటువంటి చలాన్లు మాఫీ చేయండి. మాఫీ చేయడం ద్వారా మీకే మంచి పేరు వస్తుంది సార్, ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే హామీ నిలబెట్టుకున్నటువంటి చాలా తక్కువ నిలబెట్టుకుంటాం, అయినా పర్వాలేదు ఏదో ఒకటి నిలబెట్టుకున్న పేరన్నా మనకు ఉంటుంది కదా అని చెప్పి తమకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. ఇక అలాగే క్యాబ్ డ్రైవర్ల పైన, ఆటో డ్రైవర్ల పైన పోలీస్ దాడులు జరుగుతూ ఉన్నాయి సార్ అక్కడక్కడ. సో వాళ్ళు
పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ సమయం పాటు రోడ్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు సార్. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. అందరు కస్టమర్లు ఒకేలాగా ఎక్కరు పై కార్లోకి కానీ ఆటోలకు కానీ. ఒక ఆయన ఎక్కుతా ఉంటాడు, చీకటి అయితే ఒక ఆయన ఇంత మద్యం దాగి ఎక్కుతా ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, నేను ఇయ్య అంటాడు, కొడతా ఉంటాడు, బెదిరి, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళ భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ తెలంగాణ రాష్ట్రం మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం జిహెచ్ఎంసీని ఎట్లాగో విస్తరించాలనుకుంటున్నాం. 1,34,00,000 మందికి సంబంధించినటువంటి వ్యవస్థను తయారు చేస్తాం. ఇంతమందికి మన దగ్గర ఉన్న ఆర్టీసీ సరిపోదు సార్, ఖచ్చితంగా వీళ్ళు ఉండాల్సిందే దాంట్లో. కాబట్టి మీరు గిగ్ వర్కర్ల విషయంలో ఏదైతే విధానాన్ని తీసుకోవాలనుకుంటా ఉన్నారో తీసుకొచ్చిరు. కానీ ఈ ఆటో డ్రైవర్ల విషయంలో, క్యాబ్ డ్రైవర్ల విషయంలో, ఈ యాప్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు వేస్తారు, ఎట్లాగో పెట్టేది పెడతా ఉన్నారు. మీరు పెట్టే డబ్బు పెడతా ఉన్నారు కాబట్టి సో సరైనటువంటి విధానంలో పెట్టడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, మహిళలందరూ కూడా మిమ్మల్ని దీవిస్తారు ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, చూసారు కదా అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది, తర్వాత వాళ్ళకి హామీ ఇచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఏది ఓలా వాడు కానీ ఊబర్ వాడు కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఈ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర అంటే ఎవరైతే నిజంగా ఆటో కార్మికులు కానీ లేకపోతే ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు కానీ వాళ్ళ సొమ్మును మొత్తం అప్పనంగా కాజేస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వమే యాప్ తీసుకురావాలి. తర్వాత ప్రభుత్వము వాళ్ళకు సంక్షేమానికి సంబంధించి 100% కృషి చేయాల్సిన అవసరం 1000% ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు రకరకాలుగా. అరే ప్రభుత్వాన్ని మేము కోరి తెచ్చుకుంటే మా పని చేస్తున్నారు నాయన ఇది అని చెప్పేసి అట్లా అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళు అట్లా కోరుకుంటా ఉన్నారు. అందుకని తీర్మానం వలన క్లియర్గా, ఎందుకంటే పాప వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది వచ్చి కలుస్తారు. అంటే అన్న ఇట్లా మా పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి 100% వాళ్ళ సంక్షేమానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉంటుంది. ఇక చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. కొండగట్టు అంజనను ఇక్కడ పవన్ కళ్యాణ్ దర్శించుకున్నాడు. తర్వాత 35,19,00,000 రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడ ఫండ్ను రిలీజ్ చేస్తామని చెప్పిండు. తర్వాత ఒక 90 గదులు, తర్వాత ఇక్కడ ఏది దీక్షా విరమణకు సంబంధించి ఒక ప్రత్యేక హాలు, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి నిన్న శంకుస్థాపన కూడా చేసిండు పవన్ కళ్యాణ్. అయితే ఒకసారి ఆయన వారాహి యాత్ర అక్కడి నుంచి స్టార్ట్ చేసిండు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఫస్ట్ స్టార్టింగ్లో కూడా అక్కడి నుంచి జరిగింది. దానివల్ల మంచి జరిగిందనేటువంటి నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉన్నది. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఒకటి యాక్సిడెంట్, అంటే ఒక హై టెంపర్ వైర్ల నుంచి తెగి పడిపోయినాయి. పడిపోతే అక్కడ ప్రమాదం జరిగినప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాల నుంచి బయటపడ్డాడు. అదంతా కూడా కొండగట్టు అంజన్న యొక్క దయ వలన ఇట్లా జరిగిందని చెప్పేసి ఆయన నమ్ముతా ఉన్నాడు. నిజంగా కూడా అట్లా జరిగినట్టుంది. కాబట్టి ఆయన కృతజ్ఞతగా అక్కడికి వచ్చిండు నిన్న. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇక్కడ వెనిజులాకు సంబంధించి ఇప్పుడు వీడు కాక ఉన్నాడు కదా, ఎవరు, ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నాకు శాంతి బహుమతి కావాలి, నాకు నోబెల్ బహుమతి కావాలని తిరుగుతుంటే వాళ్ళే నీకేడిస్తాను ఆయన అని చెప్పేసి పక్కకు పెడితే మనోడే ఒక బహుమతి క్రియేట్ చేసుకొని ఆ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఒకటి బహుమతి క్రియేట్ చేసుకొని శాంతి బహుమతి ఇప్పించుకున్నాడు. మరి శాంతి బహుమతి ఇప్పించుకున్న మునగాడు ఎట్లుండాలి, మంచిగా ఉండాలి, ప్రపంచ శాంతిని కోరుకోవాలి, అట్లా వేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసి నిన్న వెనుజులా అధ్యక్షుడిని తర్వాత వాళ్ళ భార్యను తీసుకొచ్చేసి పెట్టిండు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. వెనుజులాపై మెరుపు దాడి, తెల్లవారుజామున విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడి నిర్బంధం. ఇక పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని కారకాస్. ఇక మదురో దంపతులు న్యూయార్క్ తరలింపు, దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిండ్రు. ఇక్కడ వెనుజులా పైన అమెరికా వైమానిక దాడులు చేసింది. తెల్లవారుజామున మొత్తం కూడా ఎక్కడికక్కడ మంటలు చెలరేగినాయి. ఒక భయభ్రాంతులకు గురైపోయినారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మొత్తం కూడా చీకట్లు కమ్ముకున్నాయి. అక్కడ ఉన్నటువంటి పొగ మొత్తం కూడా కమ్మేసింది. అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఆయనేమో వల్ల నాకు శాంతి బహుమతి కావాలని తిరుగుతున్నాడు. అమెరికా దళాల వైమానిక దాడుల అనంతరం కారకాస్లో ఎగిసి పడుతున్న మంటలు ఎట్లున్నాయి. దక్షిణ అమెరికా దేశం వెనుజులాపై శనివారం తెల్లవారుజామున ఉరుములేని పిడుగుల అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఊహించని ఈ దాడులతో రాజధాని కారకాస్ దద్దరిల్లింది. రాజధాని గగనతలంపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. పేలుళ్లకు జనం భయపడి బయటకు పరుగులు తీశారు. అయితే సైనిక స్థావరాల్లో పొగ, అంధకారం అలుముకున్నాయి. ఇక నగరంలో పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కారకాస్లోని లా కార్లోటా ఎయిర్ ఫీల్డ్, తర్వాత ఫ్యూటేలియా లియునా మిలిటరీ బేస్ పైన, నౌకాశ్రమం మొదలైనటువంటి కీలక స్థావరాలపైన అమెరికా దళాలు దాడులు చేశాయి. దేశం
మేల్కొనేలోగానే అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను అమెరికా సైన్యం బంధించి న్యూయార్క్ తరలించింది. అయితే అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితిని మదురో విధించారు. ఇక్కడ మదురోని తీసుకుపోయి అమెరికా ఇక్కడ వెనిజులా అధ్యక్షుని తీసుకుపోయి అక్కడ న్యూయార్క్ తీసుకుపోయినరు. నేనే తీసుకుపోయినా నేనే చేయించిన అని చెప్పేసి అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. వెనిజులాను మేమే పాలిస్తాం, సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేలా అక్కడ మేమే ఉంటామని చెప్పేసి ట్రంప్ స్పష్టీకరణ. అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయని వెల్లడి. అసలు యాక్చువల్గా వెనిజులా పైన ఇట్లా దాడులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, తర్వాత వెనిజులా పైన అమెరికా కన్నెందుకు పడ్డది అని చెప్పేసి అంటే అక్కడ విస్తృతమైనటువంటి చమురు నిల్వలు ఉన్నాయి. అంటే పెట్రోల్, డీజిల్ వీటికి సంబంధించి ఉంటాయి కదా, వీటికి సంబంధించి చమురు నిల్వలు విస్తృతంగా ఉన్నాయి. అయితే వీటన్నిటిని మన ఆధీనంలోకి తీసుకురావాలంటే వెనిజులా ఒప్పుకుంటలేదు. ఒప్పుకోకపోతే ఏం చేసిండు, దాన్ని ఇట్లా కొట్టి తీసుకొచ్చేసి ఇక్కడ దగ్గర పెట్టుకొని మేమే పరిపాలిస్తాం, మేమే చేస్తామని చెప్పేసి అన్నాడు. నిజంగా ఒకవేళ అక్కడ అటువంటి చమురు నిల్వలు అటువంటి ఏం లేకపోతే దాని గురించి పట్టించుకునేటోడే కాదు అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కాబట్టి ఇట్లుంటుంది అన్నమాట లెక్క. అంటే ఆధిపత్యము ఇటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది. బెల్టులతో కట్టేసి కళ్ళకు గంతలు కట్టి యుద్ధ నౌకలో వెనిజులా అధ్యక్షుడు మదురోను తరలిస్తున్న అమెరికా అని చెప్పేసి ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు. కొండగట్టు అంజన్న రుణం తీర్చుకుంటున్నా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇక ధర్మసత్రం మాల విరమణ క్షేత్రం నిర్మాణానికి నిన్న భూమి పూజ చేసిండు. కొండగట్టులో పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తా ఉన్నాడు. నిన్న కొండగట్టుకు వస్తే బాగా భారీగా వీళ్ళు కూడా అభిమానులు కూడా బాగా తరలి వచ్చిండ్రు. అక్కడ హీరోనా ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ మాకు ఒకటి ఉంటాయి అంటే అవి యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ పాటలు వేసి వీటిలు వేసి మళ్ళీ స్ట్రైకులు వర్షాలు ఉంటాయి కాబట్టి వేయలేకపోతున్నాం. నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఇక్కడ కొండగట్టు దగ్గర. హనుమాన్ మాలలు వేసినా తర్వాత ఏం చేసినా కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడు శబరిమలకి వెళ్ళి అయ్యప్ప స్వాములు ఎట్లయితే అక్కడ మాల విరమణ చేస్తారో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ తర్వాత భక్తులు కానీ తర్వాత ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కానీ ఇక్కడ కొండగట్టు అంజన దగ్గరికి వచ్చేసి మాల విరమణ ఇవన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి మాల విరమణకు సంబంధించి ఒక పెద్ద హాలు, తర్వాత భక్తులు ఉండడానికి ఒక 90 గదులు నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో 35,19,00,000 రూపాయలు పనులకు శంకుస్థాపన చేసి నిన్న పవన్ కళ్యాణ్. మా దైవం చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ గారిని అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదు. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామ భక్తులు కోరుకుంటే జరగంది నిన్న అక్కడ సంబంధించి మాట్లాడి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తర్వాత అక్కడ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వాళ్ళందరూ కూడా పోయి అధికారిక లాంఛనాలతో తీసుకొచ్చేసి ఆ కార్యక్రమం నిన్న పూర్తయింది. ఇక చచ్చినా బతికినా తెలంగాణ కోసమే, రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను. పాలమూరు రంగారెడ్డికి మొదటి విడత 45 టీఎంసీలు, మరు విడత 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాల్సిందే, లేదంటే జూరాల నుంచి 70 టీఎంసీలు తరలిస్తాం. జగన్, చంద్రబాబు, మోడీ ఎవరు అడ్డుపడతారో చూస్తా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు
అనుమతి ఇవ్వాలని సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అసలు యాక్చువల్గా విషయం ఏమైంది? 45 టీఎంసీలు మాకు ఇవ్వండి ఇట్లా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అని చెప్పేసి ఒక లెటర్ రాసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అడిగింది, అరే 90 టీఎంసీలు రావాల్సి ఉంటే 45 టీఎంసీలు ఎట్లా అడుగుతామని చెప్పేసి అడిగితే, లేదు ఇప్పుడైతే 45 టీఎంసీలు ఇప్పుడు ఇవ్వమని చెప్పి అడిగినాం. తర్వాత మళ్ళీ విడతలో ఇంకా 40 టీఎంసీలు ఇవ్వమని చెప్తాం, మొత్తం 90 టీఎంసీలు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. తర్వాత ప్రభుత్వం ఇంకొక మాట ఏమంటుందంటే, గతంలో కేసీఆర్ ఒక లెటర్ రాసిండు. ఏమని లెటర్ రాసిండు? మాకు 7.5 టీఎంసీలు సరిపోతాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి కోరిండు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. వీళ్ళంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అన్ని మాటలు మనమే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఏమన్నారు? 7.5 టీఎంసీలు మేము తాగునీటి కోసం కోరినాం, లేకపోతే ఇది కాదు అని చెప్పేసి ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సరే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ 90 టీఎంసీలా 40 టీఎంసీలా అసలు జరుగుతుంది ఏంది, అసలు జరగాల్సింది ఏంది అని చెప్పేసి చర్చ జరగాలంటే అక్కడ ప్రతిపక్షం బరాబర్ ఉండాలి. ఎవరు లేకపోయేసరికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకోవాలన్నా లేకపోతే కరెక్ట్ అనుకోవద్దా కూడా తెలియనటువంటి పరిస్థితిలోకి ప్రజలు ఉన్నారు. అట్లున్నదనమాట లెక్క. చచ్చినా తెలంగాణ కోసం చేస్తాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పోరాడతాం. ఇది ఇక్కడున్న వారి అందరి చిత్తశుద్ధి. మా అందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం ఉంది. 100% ఈ తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిటారుగా నిలబడతాం తప్ప ఎవరికి తలవంచమని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకుంటామని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడిండు సభలో. కేసీఆర్ కు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగు నీరివ్వాలని లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరిట 55,000 కోట్ల రూపాయలతో కాంట్రాక్టర్లకు 20,000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చి రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుకు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదనే వాటిని పునర్విభజన చట్టంలో చేర్చారు. ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంతో కొత్త ప్రాజెక్టు అని చంద్రబాబు అడ్డం పడ్డారని చెప్పేసి ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఏమైంది ఇక్కడ? నిజంగా కూడా కేసీఆర్ ఏం చేసిండంటే అప్పుడు అక్కడ యాక్చువల్గా ఉత్తర తెలంగాణకు సంబంధించి, సరే ఉత్తర తెలంగాణకు మంచి చేసిండా, సస్యశ్యామలం చేసిండా, సూపర్ డూపర్ అంటే అటువంటిది ఏం లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి మొత్తం కూడా పెట్టుబడులన్నీ కూడా అక్కడనే పెట్టేసిండు. దక్షిణ తెలంగాణకు సంబంధించి ఇక్కడ కృష్ణా జిల్లాలకు సంబంధించి పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించలేదు. ఇక్కడ జూరాల కానీ లేకపోతే ఇక్కడ ఏవి ఈ పాలమూరు రంగారెడ్డి కానీ తర్వాత ఏవి కూడా ఎత్తిపోతలకు సంబంధించి కానీ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి మాటను ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక బరాసా జలద్రోహి, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం, ఆ పార్టీ పాపమే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుడు. గంజాయి దాగి పట్టుబడ్డ జమ్మరమడుగు ఎమ్మెల్యే కుమారుడు చూసుకోయిగా గంజాయి తాగుతున్నట మనవుడు ఎమ్మెల్యే కొడుకు. ఇక భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో 2 వేర్వేరు ఘటనల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయినరు. మృతుల్లో కుంట ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు కూడా ఉన్నాడంట. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 6 మహిళలు. మరణించిన వారిలో మావోయిస్టు కీలక నాయకుడు కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి సచిన్ మంగడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక సుక్మా జిల్లాలోని కిస్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం ద్వారా డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్ బృందాలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళినట్టు ఆపరేషన్ కోసం వెళ్ళాయి. ఈ క్రమంలో వాళ్ళు తారసపడడంతో భద్రతా బలగాలకు తర్వాత మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినాయని చెప్తారు. ఎదురుకాల్పులు జరిగినాయి అంటే అడవే సమాధానం చెప్పాలి, అడవే సాక్ష్యం ఉంటుంది అక్కడ. కొన్నిసార్లు నిజంగానే ఎదురుకాల్పులు జరుగుతాయి, కొన్నిసార్లు ఎదురుకాల్పులు జరగకుండా వీళ్ళు తీసుకొని చంపేస్తారు. చంపేస్తే ఎవరు సమాధానం చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి గడ్డి పూసలు కానీ, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ సమాధానం చెప్పాల్సి అంటే సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ఎవరు చెప్తారు సాక్ష్యం అంటే వావే చెప్తాయి. అంటే సరే ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్లియర్గా ప్రకటించిండు. ఏమని? 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు రహిత దేశంగా మేము భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పిండు. అందులో భాగంగా మరి రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. సరే జరుగుతున్నాయి అంటే నిజంగా ఒకవేళ ఎన్కౌంటర్లు చేయన్నా లేకపోతే చర్చలు జరపాలంటే ఫస్ట్ చర్చలు జరిపితే అది వినకపోతే ఇట్లా ఎన్కౌంటర్లు కానీ లేకపోతే ఇక్కడ దాడులు చేస్తే కరెక్ట్ ఉంటుండేనేమో. ఇప్పుడు వేరే దేశాలతో చర్చలు జరుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతో కూడా చర్చలు జరిపితే బాగుండేది అనేది చాలా మంది కోరుకుంటున్నటువంటి మాట. ప్రజా సంఘాలు కూడా అదే అంటా ఉన్నాయి. తర్వాత చాలా మంది చెప్తున్నటువంటి మాట కూడా అదే. కాకపోతే ఏంటంటే మావోయిస్టులు ఉండాలని
లేకపోతే ఇంకేదో జరగాలని అట్లా అని చెప్పేసి ఎవరు అంటే కోరుకుంటలేరు. కాకపోతే ఏంటంటే అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, విచ్చలవిడిగా కొంతమంది చెలరేగిపోతున్నప్పుడు అరే మావోయిస్టులు అంటూ అనేవాళ్ళు ఉంటే ఇటువంటిది చేసేవాళ్ళు కాదేమో అనేటువంటి పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటివి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అసలు యాక్చువల్గా మావోయిజం లేకుండా అయ్యాలి, లేకపోతే నక్సలైట్లు లేకుండా అయ్యాలంటే ఏం చేయాలి? ఆ భావజాలం ఎక్కడి నుంచి వస్తున్నది? నిజంగా అసలు దానికి కారణమైంది ఏంది? దానికి కారణాలు ఏంటి? నిజంగా ఇతరులు వీళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు? ఆ పోరాటం చేసేటువంటి లక్ష్యాలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పరిష్కరిస్తాము, బరాబర్ ఇక్కడ ఏవైతే న్యాయం చేస్తామనేటువంటి ఒక బలమైనటువంటి హామీ ఇవ్వగలిగితే అసలు యాక్చువల్గా భావజాలం ఉండదు. ఏదైతే ఈ పీడిత వర్గాల కోసమో లేకపోతే భూమి కోసం, భుక్తి కోసం, బడుగు జీవుల బతుకు కోసం అని చెప్పేసి ఏదైతే వస్తున్నారో, అయితే వాటి కోసం మేము ఇగో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతాము, ఇగో ఇది లేకుండా చేస్తాము, ఈ పేదరికాన్ని రూపుమాపుతాము, ఇటువంటి హామీలు ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు డెఫినెట్గా అది సమసిపోతుంది. తర్వాత వాళ్ళు చర్చలు జరపాలని చెప్పేసి చాలాసార్లు కోరినరు, లెటర్లు రాసినా కానీ మరి చర్చలు అయితే జరపలేరు. అయితే జరుగుతూ ఉంది. కొంతమంది లొంగిపోతున్నారు భయానికి, కొంతమందిని కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా కాల్చి చంపుతా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటున్నటువంటి పంతాన్ని నెగ్గించుకునేటువంటి ప్రయత్నం మాత్రం కనిపిస్తూ ఉంది. లొంగిపోయిన బడ్సే సుక్క, తర్వాత కంకనాల రాజిరెడ్డి 20 లక్షల నగదు, 48 ఆయుధాలు కూడా అప్పగించిందంట. నిన్న వాళ్ళు లొంగిపోయినరు. దానికి సంబంధించి బడిసే దేవా ఇక్కడ నిన్న డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణకు వచ్చి లొంగిపోయిండు. ಈಗ ಮಾವ ಆತ್ಮಸಮರ್ಪಣತೆ ಶಾಮಿಲತ್ತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೂ అలాగే మీడియా కార్మికులకిను సబ్ ఈ తెలంగాణ గవర్నమెంట్కిను నావ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు చెప్పి పోయాడు మావోయిస్ట్ నాయకుడు. నిన్న లొంగిపోయాడు. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక పూలే సావర్కర్ మధ్య తేడా చూడు అని చెప్పేసి ప్రొఫెసర్ కంచాయలయ్య ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు వెలుగు దినపత్రికలో. పూలే సావర్కర్ మధ్య తేడా చూడు అని చెప్పేసి ఇవాళ సండే బుక్ లేకుండా ఇది ఉన్నట్టుంది కథ. రైట్. జీ రామ్జీపై కాంగ్రెస్ యుద్ధం, ఉపాధి హామీ కోసం నగేరా బచావో సంగ్రామ్. ఈ నెల 8 నుంచి ఫిబ్రవరి 25 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు. కాంగ్రెస్ లీడర్లు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వెల్లడి. కొత్త చట్టంతో పేదల పొట్ట కొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పేసి కేంద్రంపై ఫైర్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మంచిగా అవుతుంది సందేహం. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్గా మహాత్మా గాంధీ పేరును ఏది ఉపాధి హామీ పథకం నుంచి పేరును తీసేసిండ్రు అనేటువంటిది దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ పేరు తీసేసి రాముని పేరు పెడుతున్నామని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. రాముని పేరు పెట్టడంలో ఎవరికి అభ్యంతరం లేదు. ఇంకొక 200-300 పథకాలకు, సంక్షేమ పథకాలకు రాముని పేరు పెట్టుకోవచ్చు. ఆదర్శ పురుషుడు, లేకపోతే ఆయన గొప్ప మనిషి, మంచి పరిపాలన అందించడం చెప్పేసి ఉన్నది కాబట్టి సరే పెట్టుకోవడం తప్పేం కాదు, పెట్టుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి పేరు తీసేసి, అంటే ఒక స్వాతంత్రం కోసం పోరాడిండు, చరిత్రలో నిలిచినటువంటి ఒక మహాత్మా గాంధీ పేరు తీసేయడం ద్వారా చెడ్డ పేరు వస్తుంది ఆటోమేటిక్గా. ఏమవుతుంది, అరే అట్లనే తీసేస్తున్నారు, ఇది కక్షపూరితంగా చేస్తున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే దీనిపైన సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, పార్లమెంట్లో కానీ దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి? ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అసమానతలు ఏంది, వాటిని రూపుమాపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలపైన వీళ్ళ అభిప్రాయం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అది చేయకుండా పేర్లు మార్పు పైన కాంగ్రెస్ పెద్ద యుద్ధం చేస్తున్నది. మేము మార్చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే పేరు మార్పు పైన వస్తున్నది తప్ప ప్రజల జీవితాల గురించి మాత్రం ఆలోచించే పరిస్థితి కనిపిస్తలేదు. తర్వాత ఇక్కడ ఏది చాలామంది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇప్పటి వరకు ఆ పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరని చెప్పిండ్రు, ఎవరికెంతో వారికెంత వాటా ఉండాలని చెప్పేసి ఎవరు? రాహుల్ గాంధీ తన ఆ పాదయాత్ర ఉన్నది కదా, అప్పుడు చెప్పిండు. ఎక్కడ
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఇది 100% అసమానతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పిండు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎక్కడ? తెలంగాణలో. అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్కి సంబంధించి దీనిపైన ఉద్యమం చేయాలి కదా, అటువంటి ఉద్యమాలు ఏం లేవు. తర్వాత ఇక్కడ అసెంబ్లీలో చర్చలు కూడా ఆ విషయాలు ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేరు. ఎందుకంటే ప్రస్తావిస్తే మళ్ళీ మంచిగా ఉండదు కదా. ఒక 2 వర్గాలకు ఒక 2 మొన్న గతంలో పరిపాలించినటువంటి ఒక వర్గం, తర్వాత ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వర్గం, ఈ 2 వర్గాలకు తప్ప మిగతా వాళ్ళకు సంబంధించి అందులో వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా. వాళ్ళు కూడా చాలా రకరకాలుగా బాధలు, రకరకాల కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏం లేవు. కాకపోతే ఏంటంటే 2 వర్గాలు ఎవరైతే పాలకులుగా ఉంటారో వాళ్ళకు సంబంధించి మాత్రమే ఆలోచించుకుంటారు తప్ప మిగతా వర్గాల గురించి ఆలోచిస్తలేరు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఎవరు మాట్లాడరు. అంటే ఇటువంటి అసమానతలు జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడతలేదు. పేరు మారిస్తే ఓ పెద్ద ఉద్యమం, అంటే దేశవ్యాప్త ఉద్యమం, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పేసి తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా అట్లా నడుస్తుందన్నమాట లెక్క. కేంద్రంపై ఫైరు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఆపిన తెలంగాణ గొంతు కోసింది కేసీఆర్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుడు. ఆయన ఇచ్చిన సలహాల వల్లే బనకచెర్లకు పునాది. అక్కడ కాళేశ్వరం, ఇక్కడ పాలమూరు ప్రాజెక్టు సోర్సులు మార్చి దోపిడీ. కాళేశ్వరం అంచనాలు 38,500 కోట్ల రూపాయలు ఉండే. అసలు యాక్చువల్గా మేము అక్కడికి పోయినాం. ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చిండ్రు. గతంలో ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చి దానికి 38,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ 3 నదులున్న దగ్గర ఈ దీన్ని కట్టాలి, తుమ్మిడిహెత్తి వద్ద కట్టాలని చెప్పేసి చెప్పిండ్రు. చెప్పితే దాన్ని ఏం చేసిండు కేసీఆర్, ఏం చేసిండు, అప్పటికే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే 11,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి కాలువలు తీసిండ్రు, అన్నీ చేసిండ్రు. ఇంకేమున్నాయి? ఇక 38,000 కోట్లలో 11,000 కోట్లు పోతే ఇంకో 27,000 కోట్లు ఉంటాయి. 27,000 కోట్లలో మనకెంత వస్తుంది, మరి వాళ్ళకెంత అనుకుంటూ చూసుకుంటే ఏం వస్తట్లేదు పరిస్థితి. ఎందుకంటే కమిషన్లు తక్కువ వస్తట్టున్నాయి. మరి ఎట్లా అంటే ఇదేందుకు ఇవ్వాలి మనం అని చెప్పేసి కాళేశ్వరం దగ్గర తీసుకుపోయాడు కాక. తీసుకుపోయి ఆడ కట్టేసి 138,000 కోట్లకు తెచ్చిండు. 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలపైన నెత్తి మీద వేసి ఇక నేను చేస్తున్న పని అని చెప్పేసి చెప్పిండు. ఇక ఇట్లుంటుంది అనమాట లెక్కలు, అంటే వాళ్ళ కథలు అట్లుంటాయి. తర్వాత ఇక్కడ రాయలసీమకు సంబంధించి రాయలసీమకు నీళ్ళు ఇప్పిస్తా, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పేసి ఇక్కడ రోజు దగ్గర పోయి చేపల పులుసు తీసుకు తిని ఇక నేను చూసుకుంటా మీరేం టెన్షన్ పడకూరు అని చెప్పేసి చెప్పొచ్చుండి కేసీఆర్. చెప్పొస్తే దానికి ఎవరు ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పిండు. అరే మంచిగా చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి, మన కోసం ఏదంటే చేస్తాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఇది ఒకటి నడుస్తున్నది. అంటే అంటే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ బాగోగులు కోరుకోవాల్సినటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలోకి గద్దెక్కిస్తే కాకేం చేసిండు, అరే పక్క రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పేసి ఆయన నిర్ణయాలు అట్లున్నాయి. అట్లా వేసి ఆగం చేసి అవతల పడ్డాడు. ఇక చూడరు, రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది అక్కడ? బాజాప్తా చెప్పిన, బేజాప్తా చెప్పలే. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరికి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే రాయలసీమకు నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలరు. రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కి తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది. ఇట్లుంటుంది కథ.
ఎవరి కథలు వాళ్ళకు ఉంటాయి లెక్కలు. అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు వీళ్ళే మేమే అన్యాయం జరిగింది, తెలంగాణకు అన్యాయం జరిగింది, రాయలసీమకు నీళ్ళు తీసుకోతారా, బనకచర్లకు ఎట్లా కట్టనిస్తారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పోరాటం. ఎవరిని నమ్మాలి? ఇట్లుంటుంది అన్నట్టు. అంటే నాయకులు వాళ్ళు చెప్పేది ఒకటి, తర్వాత చేసేది ఒకటి, తర్వాత వాళ్ళ ప్రయోజనాలు వేరే ఉంటాయి. ఎందుకు ఇక్కడ కాళేశ్వరం కట్టినోడు వాడే ఉన్నాడు, ఎవరు ఈ కాంట్రాక్టరు, తర్వాత అక్కడ బనకచర్ల కడుతున్నాడు కూడా వాడే ఉన్నాడు. కాబట్టి కాంట్రాక్టర్ నుంచి కమిషన్లు రావాలంటే నువ్వు అక్కడైనా కట్టుకో, ఇక్కడైనా కట్టుకోరు, రాయన నాకేమొస్తుంది అనేది నాకెంత అని చెప్పేసి ఇగో ఇటువంటి నా కథలు నడుస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఇగో ఇట్లుంటాయి లెక్కలు. పాలమూరు అంచనాలు 32,800 కోట్ల రూపాయల నుంచి 90,000 కోట్లకు. పాలమూరు ప్రాజెక్టులో 55,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్ వేసిండు. ఇక డిపిఆర్ లేకుండానే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తెలంగాణ నీటి హక్కులపై రాజీ పడేది లేదు, బతికినా సచ్చినా తెలంగాణ కోసమేనని వెల్లడి. కృష్ణా జలాలు పాలమూరు ప్రాజెక్టుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక పాలమూరుకు పర్మిషన్లు ఇవ్వాల్సిందే, వివాదాలు తేలేదాకా ఏపీ వాళ్లకు చుక్క నీళ్ళు ఇవ్వద్దు, ఏపీ ప్రాజెక్టులను ఆపాల్సిందే, కేంద్రానికి రాష్ట్ర అసెంబ్లీ అల్టిమేటం జారీ చేసింది. ఇక పాలమూరుకు సత్వర అనుమతులు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపారు నిన్న. ఇక పాలమూరు ప్రాజెక్టును 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం, 90 టీఎంసీలతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక టెట్ ఎగ్జామ్ షురు అయింది. తెలంగాణ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పరీక్ష జరగగా ప్రశ్నల సరళి మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. తొలి రోజు 80% హాజరు నమోదైంది. టెట్ పరీక్షకు అటెండ్ అవుతున్న సర్కారు టీచర్లకు విద్యాశాఖ ఓడి అంటే ఆన్ డ్యూటీ ఇచ్చేసిందంట, సౌకర్యం కల్పించింది. ఇక జిల్లాకు ఐకేర్ క్లినిక్ అంట, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఐకేర్ క్లినిక్ ను ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. కంటి వైద్యానికి సరోజినీదేవి ఐ హాస్పిటల్ ను హబ్ గా మారుస్తామని వెల్లడించారు. ఇప్పటికే జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసినామని చెప్పిండు. మంచి పని యాక్చువల్ గా ఇది ఇటువంటి అవసరం ఉంటుంది. పూజలు చేస్తే కొంచెం తీస్తుంది. ఇది సాయిబాబాకు సంబంధించి మొత్తం వివాదం నడుస్తుందిగా, దానికి సంబంధించి మాట్లాడదామని. మన చింతపల్లి ధనంజయ్ మీరు టెంపుల్కి వెళ్ళినట్టు కానీ అట్లా వస్తాడు. కూర్చో. అయితే నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మంత్రులు బైకాట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం అంతా చూసిన తర్వాత నీళ్ళ ఎజెండా, ఇలా నీళ్ళ గురించి అడిగినోడేవాడో ఎవరికి అర్థం కాదు. ధర్నా చేయలే, రాస్తారోకో చేయలే, నీళ్ళ సవాటా తేల్చాలి అసెంబ్లీలో అని ఒక్క రైతు కూడా డిమాండ్ చేయలే. యూరియా బస్తాల కోసం డిమాండ్ చేసిన రైతులు ఉన్నారు, యూరియా బస్తాల కోసం రోడ్డెక్కిన వాళ్ళు ఉన్నారు, రైతు భరోసా నిధులు ఇవ్వమని రోడ్డెక్కిన వాళ్ళు ఉన్నారు. ఈ నీళ్ళ పంచాయతీ ముంగటేసుకున్నారు. తిన్నావురా బస్సు అంటే తిన్నా, పన్నావురా బస్సు అంటే పన్నా టైప్ అయిపోయింది అసెంబ్లీ. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు అడిగినోడేవాడా, దేని గురించి చెప్తా ఉన్నావు అది నాకు అర్థం కాలేదు. ఆయన కృష్ణా నమ్మిండు, నువ్వు గోదావరి నమ్ముతున్నావు, అంతే. మాకు మిగిలింది మూసి, అది క్లియర్. రెండవ అంశం చూస్తే ఇక వీళ్ళు చెప్తా ఉంటారు, ఇక వీళ్ళు మంత్రులు వీళ్ళంతా పండితులు, ఈ పండితులంతా చెప్తా ఉంటారు తలకాడ కట్టాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డిని తోకకాడికి తీసుకొచ్చిరని చెప్తారు. ఇలా తోక తెలియదు, తొండని తెలియదు. అసలు జూరాల ప్రాజెక్టు 17 టీఎంసీలు, 17 టీఎంసీల ప్రాజెక్టులో నువ్వు 90 టీఎంసీల ప్రాజెక్ట్ ఎట్లా కడతావా? ఆడికెళ్ళి ఎప్పటికి ఫ్లో ఉంటే తప్ప రాదు అది ఒకటి. ఇక రెండో అంశం ఏంది, 17 టీఎంసీలలో 7 టీఎంసీలు మట్టే ఉడకపోయింది, ఇప్పుడు మిగిలింది 10 టీఎంసీలు. మీ బాధ అంతా, మీ ఎక్స్ప్లెనేషన్, మీ కథ, మీ లొల్లి అంతా కేవలం కాంట్రాక్టరు, కమిషన్లు, గింతే. ఇదే జనాన్ని ఉద్ధరించే చర్చ ఏం కాదు. జనానికి మంచి చేసే, ఇప్పుడు జనానికి మంచి చేయాల్సిన కార్యక్రమాలు పక్కకు పెట్టి 6 గ్యారంటీస్ చర్చకు రాకుండా ఆయన వచ్చేవో నీళ్ళ మీద మాట్లాడమని ఎజెండా ఇచ్చిపోతాడు. ఆ ఎజెండా ఇచ్చినోడే అసెంబ్లీలో లేడు. ఈయన ఎవరు ముంగట కొడతా కూడా ఒట్టిగా మైకుల ముంగట ఎవరు లేడు అన్న మళ్ళీ అసెంబ్లీలో అడిగేటోళ్ళు లేదు.
ఇదో అంశం. ఇక రెండోది ఉపాధి హామీ చట్టం పైన చట్టాన్ని జన్జీ రామ్జీగా చేసిరు. దాన్ని దేశవ్యాప్తంగా జన్జీ రామ్జీ చేసిరు. మహాత్మా గాంధీ పేరు మారుస్తారా అట్లా అంటారు. మహాత్మా గాంధీ పేరు అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి అని పేరు పెట్టిండు తెలుగు యూనివర్సిటీకి. ఈయన మార్చిన పేర్లు అట్లుండగా ఆయన పేరు మార్చు న్యాయమా అని అడుగుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఏం తక్కువ, ఆయన ఇప్పటికి 30 పేర్లు మార్చిండు పథకాలే. ఈ పేర్ల మార్పుతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ పేర్ల మార్పుతో ఎవరికి ఏం ఫాయిదా లేదు, ఏ కారణమైన ఆందోళన కూడా లేదు. ఇప్పుడు ఉపాధి హామీ చట్టం ఇలా బాధ ఏంది? నిన్న సభలో జరిగిన దానికి నిన్న సభలో జరిగిన దానికి ఇక ఇవన్నీ ఉత్తయే. తోలు తీస్తా అంటే నాలుక కోస్తాం, ఇక ఇవే. వీళ్ళు నాలుకేలు కోసేది లేదు, తోళ్ళు తీసేది లేదు, కలుసుకోగానే దండాలు పెట్టుకుని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఆయన ఇచ్చిన సలహా వల్లే బనకచర్లకు పునాది, అక్కడ కాళేశ్వరం, అక్కడ పాలమూరు ప్రాజెక్టు సోర్సులు. ఆయననేమో కేసీఆర్ ఏమో కృష్ణా నదిని అమ్మేసుకున్నాడు. కృష్ణానదిని ఆయన ఏపీకి అమ్మేసుకున్నాడు. నువ్వు ఒక నది అమ్ముకున్నావు, రేపు నేను ఒకటి అమ్ముకోవద్దా అని ఈయన గోదావరి పనులు ఉన్నాడు. గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్ల మీదుగా మళ్ళా రాయలసీమకు. కృష్ణా బేసిను, కృష్ణానది ఏంది ఇంతకీ? ఏ ఊర్లో చెరువు ఆ ఊర్లో పంటలకు పోతుంది, ఆ పక్కూరికి పోదు. కృష్ణా బేసిన్ లో 69% బారుతుంది కృష్ణానది. కృష్ణా బేసిన్ అంటే పరివాహక ప్రాంతం, 69% బారుతా ఉంది. ఈ 69% బారుతున్నటువంటి తెలంగాణలో ఎన్నే వస్తున్న నీళ్లు? మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం 1500 క్యూసెక్ల నీళ్లు మనకు వస్తా ఉంటే రోజుకు 50,000 క్యూసెక్ల నీరు రాయలసీమకు పోతా ఉంది. కేసీఆర్ వచ్చినాక జరిగింది ఇదంతా. రాయలసీమ రతనాల సీమ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అక్కడ జరిగినటువంటి మోసం ఇదంతా. ఇది ఇట్లా అయినా యాక్చువల్గా ఏంది? మనకు 811 టీఎంసీల కేటాయింపు కృష్ణా నుంచి, తర్వాత 500 చిల్లర కేటాయింపు 555 మనకు రావాలి. కాదు, కర్ణాటక కొంత, మహారాష్ట్ర కొంత కేటాయించారు. ఈ కర్ణాటక, మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ ముగ్గురు కలిపి తలా 5 టీఎంసీల నీళ్లు మద్రాస్ తాగునీళ్ళకి ఇవ్వాలి. దాన్ని తెలుగు గంగా ప్రాజెక్ట్ అన్నారు. మద్రాస్కు 5 టీఎంసీలు ఇవ్వాలి. అయితే ఈ మద్రాస్కి ఇచ్చేటువంటి ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకు పైసలు ఎవరు ఇచ్చారు అంటే తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చేటప్పుడు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాలువ ఎట్లాగో మాతానికే పోతుంది కదా, మేము కూడా జరని పైసలు వేస్తామని ఇచ్చారు. ఇస్తే ఇచ్చిపోతుగుడి. ఇప్పుడు ఏమైంది? ఆడికి పోవాల్సిన 5 టీఎంసీలు ఇచ్చిపెట్టి 500 టీఎంసీలు పోతా ఉన్నాయి. ఒక పెద్ద పెట్టిరు పోతిరెడ్డిపాడు కాడి నుంచి పోతుంది. అదే మనోళ్లకు సోయి లేదు, సోయి లేక కాదు, అమ్ముకున్నారు. కేవలం కాంట్రాక్టర్లను బతికించడం కోసం, కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు కొట్టడం కోసం నిన్న అసెంబ్లీలో చర్చ. ఎవరు అడిగిండా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టాలని ఎవరైనా డిమాండ్ చేసి రోడ్డు మీద ఎక్కిన ఒక్కరు చూపి. మీరు కాంట్రాక్టర్లు తప్ప ఎవరికి లేదు, ఆ ధ్యాస లేదు, ఆ యాస లేదు, ఆ సోయి కూడా లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి ఈయన ముఖ్యమంత్రి మాట్లాడండి కదా, అసెంబ్లీలో చర్చ పెడతాం. ఆ చర్చ లేదు, ఏం లేదు. ఆయన వచ్చింది ఎజెండా ఇచ్చిపోయినా మనం గదాని గురించి మాట్లాడితే మోసం అవుతాం రా, ఆయనతో బీసీలు మేల్కొనగల అది వద్దు, మనం నీళ్ళ గురించి మాట్లాడి ముగిద్దామంటే ఆయన ఎజెండా ఇచ్చిపోయి నేను అమలు చేస్తా ఉండు. ఏం లేదు ఈడ తేడా. ఇక రెండోది, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి జన్జీ రామ్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది. అదే కరువు పని చట్టం అంటారు కదా, అది తీసుకొచ్చింది. దానివల్ల నష్టం జరుగుతుంది అనేది ఇలా ముచ్చట. దాంట్లో ఏం చెప్పారంటే గాంధీ పేరు చట్టం, గాంధీ చట్టం అని పెడదాము. ఓకే, గాంధీ, ఇది కరువు పని, ఇది రామ్జీ చట్టం. ఈ ఇంతకు ముందుకు కరువు పని ఉన్నప్పుడు ఏది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరుతో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసేదంటే ఈ చట్టం ద్వారా 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది, రాష్ట్రాల ఏకాన పైసలు లేకుండే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చేసాడు? గాంధీ చట్టం తీసేసి రామ్జీ చట్టం పెట్టి ఇందులో
మేము 60% ఇస్తాం 100కి 40% రాష్ట్రాలు 40% రాష్ట్రాలు కట్టుకోవాలని చెప్పాడు. 60% కేంద్రం, 40% ఏమో రాష్ట్రాలు. రాష్ట్రం. ఈ రేషియోలో చేసుకోవాలి. మేము ప్రతి ఏడాది బడ్జెట్ ఇస్తాం. ఇగో తెలంగాణకు 50 కోట్లు ఇచ్చినామంటే 50 కోట్ల మందమే పని చేయాలి, ఇంకా చేయనికి లేదు. ఈ చట్టంలోనేమో పని ఎప్పుడైతే అప్పుడు పని చూపించాలి ప్రభుత్వం. 100 రోజులు అవకాశం ఇవ్వాలి. ఇదేమో 100 రోజులు పని, ఇదేమో 125 రోజులు. 125 పైసలు లేకపోతే 125 నెత్తి కాదు కత్తి కాదు. మళ్ళా ఇప్పుడు ఏం చేసిండు, 100 రోజుల పైసలు ఇవ్వాల్సిన ఆయన ఇప్పుడు 75 రోజులకు పైసలు ఇస్తా ఉండు, మిగతా 50 రోజుల పైసలు ప్రభుత్వాన్ని కట్టుకోమంటుంది చెప్తా ఉండు. మరి అంతటుందా ఇట్లా అంటే కాదు. త్రిపుర, అగర్తల, మేఘాలయ, అస్సాము, ఆ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 7 రాష్ట్రాలు, ఆ ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇంకోటి ఉందిగా జార్ఖండ్ పైన ఉత్తరాఖండ్, ఈ ప్రాంతాలలోనేమో 90% నిధులు ఏమో వీళ్ళు ఇస్తారు కేంద్రము, 10% వాళ్ళు పెట్టుకోవాలి. ఇక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, చండీగఢ్, పాండిచ్చేరి, దామన్, ఇటువంటివి ఉన్నాయి కదా. ఒక ఢిల్లీ కాదు, కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీ కాదు, మిగతా 6 కేంద్రపాలిత ప్రాంతాలలో 100% కేంద్రం పెడుతుంది. ఈ డివైడ్ అండ్ రూల్ ఏందో తెలియదు. ఇక మిగతా రాష్ట్రాలన్నీ 60% వీళ్ళు పెట్టాలి, 40% వాళ్ళు పెట్టాలి. ఇంకా దరిద్రానికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆ చట్టానికి ఉన్న తేడా ఈ చట్టానికి ఉన్న తేడా ఇదని చెప్పి 2005లో ఈ చట్టం వచ్చింది, 2006 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 2006 నుంచి 2025 వరకు ఈ చట్టం ఎట్లా అమలైంది అనేది లెక్కలేసుకొచ్చారు. సిగ్గుచేట ఏంటంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడకపోగా ఇంకా అందులోనే మగ్గుతా ఉన్నారని ఆ డాటా చెప్తా ఉంది. ఈ చట్టము విషయం ఏంటంటే గాంధీ పేరు పెట్టుకొని, రామ్జీ పేరు పెట్టుకొని, ఇంకో పేరు పెట్టుకొని, నరేంద్ర మోడీ పేరే పెట్టుకొని పేర్లు మారిస్తే కాదు కదా, మా తలరాతలు మార్చే చట్టం కావాలనేది మా బాధ. ఇక్కడ వీళ్ళు 40% కట్టాలి, 60% కట్టాలి. పైసలన్నీ మాయే కదా, మీ ఇళ్ళ కింద తెచ్చి కడుతురా. 9% మీకు కడుతున్నాం జిఎస్టీ, 9% వీళ్ళకి కడుతున్నాం. పైసలు మేమే కడతా ఉన్నాం వాళ్ళకు వీళ్ళకు. ఎవడిచ్చినా మాకే ఇబ్బంది లేదు, 125 మంచిదేమేం కాదంటలేం. కానీ ఇంకా ఏం తేకాసు పెట్టిండంటే ఈయన అప్పుడేమో 365 రోజులు 365 డేస్లో ఎప్పుడైనా పని తీసుకోవచ్చు. 365 రోజులలో ఎప్పుడైనా 100 రోజులు, ఎప్పుడైనా 100 రోజుల పని తీసుకోవచ్చు అన్నట్టు. ఈడ ఏం చేసిందంటే ఒక 60 రోజులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు. ఎప్పుడు వ్యవసాయం ఉన్నటువంటి వ్యవసాయం కోతలకు వచ్చే టైంలో మీరు కోతలకు వచ్చే టైంలో మీరు తీసుకోకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టారు 60 రోజులు. ఇలా కోతలు ఎవడన్నా కొడవలు పెట్టి కోస్తున్నాడు, మిషనే వచ్చి కట్ చేసుకొని పోయి అప్పటిదప్పుడే ఒడ్లు పక్కకు పోయాయి, హార్వెస్టర్లు వస్తున్నాయి. ఇంకా ఈ కథ నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఈ 60 రోజుల హాలిడే ఏంది? ఇగో ఇట్లా కొత్త కొత్త చట్టాలు తెచ్చి పేర్లు మార్చుకుంటా తమాషాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇక వీళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు అదర్శనం చూడ్రి. మొన్నటిదాకానే 32 జిల్లాలలో ఉండే కరువు పని, హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలు ఉండే. ఇప్పుడు ఏమైంది, మేడ్చల్ జిల్లాను కూడా ఊడవెక్కేసారు దాంట్లోకి. ఇప్పుడు 31 జిల్లాలనే కరువు పని నడుస్తూ ఉంది, 31 జిల్లాలనే. ఇంకా అది పోగా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టున్నటువంటి ఊర్లు గీర్లు అన్ని కలిపిరిలా ఆడ కరువు పని లేదు ఇక. ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది పట్టణ ఉపాధి హామీ పథకం కాదు. ఆడ కరువు పని మొత్తం ఎత్తేసినట్టు. అంటే 1,34,00,000 మందికి కరువు పని లేదనేది ఈ చట్టం ద్వారా తెలుస్తా ఉంది, కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా. ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. జనందేమో సొమ్ము, జనానికి ఖర్చు పెట్టమంటేనే ఈ బాధ. అందుకోసమే తెలంగాణ ప్రజలారా మనం అందరం కూడా ఒకటే, ఈ ప్రభుత్వాలు మనకు మంచి చేయడానికి లేవు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఎవడు అడగలేదు, ఎవడు గోడలేదు, దీని మీద మాట్లాడమని. ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, ఈయన సూపర్ చేసిన ఉంటాడు, వీళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. మీకు దమ్ము ఉంటే ఇదే నీళ్ళ మీద మాలాంటోనికి అవకాశం ఇచ్చి మాట్లాడమని మైక్ ఇస్తే మేము మాట్లాడతాం. నేనేమో ఆ మండల్లా, వీళ్ళేమో అసెంబ్లీలా. ఇక వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. అవతలనేమో ఇదివరకు ఏరుకొని బుక్కొని పోయిండు, అవతల పడ్డాడు. ఆయన తిన్నాడు, ఈయన తినే పనిలే ఉన్నాడు. ఇక బీజేపీ వాళ్ళకేమో ఇది ఇడిచిపెట్టి రామ్జీ చట్టం మీద ఉన్నది వాళ్ళకు. ఎవరికి పట్టింపు లేదు తెలంగాణ సంపద మీద. అసలు అసెంబ్లీ ఎందుకు నడుస్తా ఉందా?
రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 40-45 రోజులు నడిచేది అసెంబ్లీ. 40-45 రోజులు ఎంత వరి కంకులు ఎత్తుకొచ్చేది, మొక్కజొన్న పొట్లు ఎత్తుకొచ్చేది, ఆడ ఓసేది, నిరసనలు, గందరగోళాలు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేది. ఈడ ఏం పాడైంది? ఏం లేదు, ఇది ఒట్టిదే. ఎందుకు పెడతా ఉన్నారు ఈ అసెంబ్లీ? ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి పెట్టి తూతూ మంత్రం అనిపిస్తా ఉన్నారు. అలా బిల్లులు పాస్ చేసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు కొత్త యూనివర్సిటీలకు ఏది 2 యూనివర్సిటీలు మళ్ళీ 2 ప్రైవేట్ యూనివర్సిటీలు పెడుతున్నామని చెప్పారు. ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 10-15 యూనివర్సిటీలు ప్రైవేట్ మోపైనాయి. మల్లారెడ్డి, అనురాగు, మన్ను, మశానం అన్ని మోపైనాయి. ఇవన్నీ కేవలం ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నాయి. ఎన్ని చూపెట్టాలి? కర్ణాటకలో స్కామ్ బయటపడలేదా? ఈడీ రైడ్ చేసి 2000 కోట్ల స్కామ్ బయటికి తీసింది కదా. అలాగే దాదాపుగా ఒక 2500 కంప్లైంట్స్ కేవలం ప్రైవేట్ యూనివర్సిటీల మీద స్టూడెంట్ చేశారు కదా. ఇవన్నీ ఉండగా వీటి మీద చర్చే లేదు. మండల్లో వచ్చిన బిల్లు పాస్ చేసేసారు, అయిపోయింది. మాట్లాడే ఛాన్స్ కూడా లేదు దాని మీద. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేదు, మళ్ళా దాని గురించి ఏదో మాట్లాడుతున్నారని వాళ్ళ ఆగం వాళ్ళకి. సో మొత్తానికైతే ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా 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 ప్రజా వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యం. ఈ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ ఇటువంటి పరిస్థితి దాపురించింది తెలంగాణ అసెంబ్లీలో. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరందరూ కూడా విస్తృతంగా చేరడం కోసం మీరు ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ. ఇది చూశారు కదా. ఇక పూజలు చేస్తే డబ్బులు 3 బ్యాగులో పెట్టిన డబ్బులకు పూజలు చేస్తే 3 అవుతాయని నమ్మించి ఓ వ్యక్తి ఆ నుంచి దొంగ బాబాలు 55,55,000 రూపాయలు కొట్టేసిరట. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఉనికిచెర్ల శివార్లో జరిగింది. ఇగో ఇటువంటి దొంగల్ని పట్టుకోవాలి. ఈ దొంగల్ని పట్టుకోకుండా ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా నిజంగా ఒకవేళ అంటే ఒక్కొక్కరి మనోభావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. తర్వాత అంటే చాలా రకాల విషయాలు చర్చకు వచ్చినప్పుడు మనది లౌకిక దేశం. లౌకిక దేశంలో ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి, ఎవరికి నచ్చినటువంటి దైవాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు. ఎవరికి నచ్చినటువంటి ధర్మాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు. అయితే ఇది ఇతరులకు హాని కలిగించే విధంగా, ఇతరులకు నష్టం కలిగించే విధంగా ఉండకుంటే సరిపోతుంది. రాజ్యాంగం రాసింది అదే, తర్వాత నడుస్తున్నటువంటి విధానం కూడా అదే. కాకపోతే కొంతమంది లంగలు, కొంతమంది వేస్ట్ ఫెలోస్ ప్రత్యేకంగా పని కట్టుకొని వాళ్ళు ఏదో పీకినమన్నట్టు ఏకినమన్నట్టు ఇక వీళ్ళేదో ఇక
మొత్తం పొడి చేస్తున్నాం అన్నట్టు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా షిరిడి సాయిబాబాకు సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళకు ఎవరు చెప్తాడో అతను యాక్చువల్గా మరి మినిమం తలకాయ ఉంటుందో లేదో తెలియదు వెస్ట్ ఫెలోస్కి. అంటే దీనివల్ల ఇప్పుడు దాని వల్ల ఏమంటారంటే అసలు దీనివల్ల మొత్తం ముస్లింలను మొక్కుతారా, సనాతన ధర్మమా? అరే వెస్ట్ ఫెలోస్ అసలు యాక్చువల్గా మీకు మినిమం నాలెడ్జ్ లేదని తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో ఏమున్నది? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, ఒకసారి ఎక్కడన్నా పరిశీలించండి. ఎవరైనా కానీ షిరిడి సాయిబాబాని మొక్కేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఎవరన్నా ఒక్కరు లేకపోతే ఇద్దరు ముస్లిం మతంలోకి మారినట్టుగా ఒక్కరిద్దరు చూపిర్రా, పండబట్టి తొక్కాల కొడుకుని. ఎవడు మారిండ్రా? వెస్ట్ ఫెలోస్. ఇష్టం వచ్చినట్టుగా ఇదేదో తప్పైనట్టుగా దానికి ప్రత్యేకంగా పని కట్టుకొని వీళ్ళేదో పీకుడు మంతులు లెక్క, వీళ్ళేదో ఉద్ధరిస్తున్న లెక్క షిరిడి సాయిబాబాని మొక్కొద్దు, షిరిడి సాయిబాబా ముస్లిము, ఇటువంటి దుష్ప్రచారం మానుకోరు. దానికి సంబంధించి మాట్లాడడానికి అంటే సనాతన ధర్మంలో భాగంగా ఉన్నటువంటి షిరిడి సాయిబాబాను మొక్కితే తప్పేముందిరా నాయన అని చెప్పేసి కొంతమంది ఆధ్యాత్మికంగా మాట్లాడడానికి వచ్చిండ్రు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే మొన్న ఒక ఆమె ఏం పేరు మాధవీలతనా మాధవీలతనేనా ఇక ఆమె ఏందో ఇక దేశోద్ధారకురాలు అనేట్టు పడేసినట్టు ఇక ఇటువంటి నేను ఏమంటానంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆమె వేసినటువంటి బ్యాక్ ఎట్లా మొక్కుతుంటారు, ఇట్లా వేస్తుంటారు. నీకేమైంది? నీకేం నొప్పి అయింది? ఇటువంటి బంద్ చేయరు. చెప్పండి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే షిరిడి సాయిబాబాకు సంబంధించి అంటే ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా లోపల కొంతవరకు తర్వాత కొంతమంది స్వామీజీలు అనేటోళ్ళు కూడా అంటే అసలు యాక్చువల్గా స్వామీజీలు అందరూ కూడా కాదు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఒక్కడు ఇద్దరు అంతే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏ అంతైనా కానీ చెడ పురుగులు ఉంటారు అన్నట్టుగా వాళ్ళు కూడా మోపైపోయి మంచి చెప్పాల్సిన వాళ్ళు చెడు చెప్పేటువంటి ప్రయత్నం ఒక్కరిద్దరే అంతే. మిగతా అందరూ కూడా సనాతన ధర్మానికి సంబంధించి చాలా మంది ఇక్కడ ఈ స్వామీజీలు కానీ తర్వాత పీఠాధిపతులు కానీ వాళ్ళందరూ కూడా సమావేశం పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఏది ఇప్పుడు మన ఉప్పలే కదా, ఇక్కడ పక్కన నాగోల్ దగ్గర కన్వెన్షన్ లో పెద్ద కన్వెన్షన్ జరిగింది. షిరిడి నుంచి CEO కూడా వచ్చి మాట్లాడిండ్రు. అయితే యాక్చువల్గా నిజంగా ఒకవేళ షిరిడి సాయిబాబాను మొక్కే వాళ్ళు ముస్లింలకు మారిపోతున్నారా? ఒక విషయం గమనించాలండి మనం, విషయాలు తెలిసి మాట్లాడితే కొంచెం సాయిబాబా మొట్టమొదట మత మార్పిడికి వ్యతిరేకం. సాయి సచ్చరిత్ర చదువుకుంటే మనకి విషయాలు తెలుస్తాయండి. మనకి ద్వేషం పెట్టుకొని మనం ఏదో బురద జల్లాలి, గొడ్డగాల్చి నెత్తినేయాలనే ఉద్దేశంతో ఉంటే మనం ఏదేదో మాట్లాడతాం, దానికి అర్థం లేదు పర్థం లేదు. సాయి సచ్చరిత్రలో సుస్పష్టంగా ఉంది. ఒక భక్తుడు, ఒక ముస్లిం భక్తుడు, ఇప్పుడు ఇది అపోహండి, వాళ్ళ ఉద్దేశాలు సాయి ఒకటి మతం మార్చి బాబా దగ్గర తీసుకొస్తే గొప్పగా చెప్తాడు, బాబా బాగా మెచ్చుకుంటాడని, బాబా నేను వీడిని ముస్లిం మార్చానని. బాబా ఒక హిందువు తర్వాత ఒక ముస్లింలుగా మార్చిన అని చెప్పేసి వాడిని తీసుకొచ్చేసి పరిచయం చేస్తాడా బాబాకి? ఒక ముస్లిం హిందువుని నేను మారుస్తానో మార్చానో బాబా దగ్గర తీసుకొస్తాడు. సాయిబాబా శబాష్ అంటాడు అనుకున్నాడు. ఓకే, ముస్లింలకు మార్చేవారా బాబు నువ్వు శబాష్ అనుకున్నాడు వీడు అనుకున్నాడు. కానీ సాయిబాబా ఎవరు మార్క్స్ వాడు కదా తీసుకొచ్చిన వాడిని, పక్కన వాడిని ఎవరైతే మార్క్స్ వస్తే వాడు చెంప కొట్టి బాబా ఏం చెప్పారంటే అబ్బాయిని మార్చుకుంటావురా అని చెప్పాడు సాయిబాబా. తండ్రిని మార్చుకోవడం, తండ్రిని ఎవరు మార్చుకుంటారు? మతాన్ని మార్చుకోవడం కూడా అంతే. సాయిబాబా 100% మతం మార్పిడికి వ్యతిరేకం. ఇంకా మీకు ఒక గొప్ప విషయం తెలుసా అండి, నాతో చాలా మంది చెప్పారు సాయిబాబా వల్ల మేము మతం మార్పు కాలేదు, లేకపోతే మేము వేరే మతంలోకి వెళ్ళేవాళ్ళని చెప్పిన సందర్భాలు నాతో చాలా ఉన్నాయి. అంటే సాయిబాబా మతం మార్పిడికి అడ్డుకట్టండి, మతం మార్పడానికి ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు దేంట్లో ఉన్నా అది గొప్పదేరా నాయన, నువ్వు దానిలో ఉన్నదాన్ని నువ్వు చెయ్యి, ధర్మాన్ని నువ్వు ఇంకొకటి అండి, ఇప్పుడు వీడు దీంట్లో నుంచి దాంట్లో పోయాడండి, దాంట్లో నుంచి ఇంకో దానికి పోవడం నమ్మకం ఏంది? అంతే. ఇప్పుడు సాయిబాబాను విమర్శిస్తున్న వాళ్ళకి అటు ఇటు తిరిగిన బ్యాచే, వీళ్ళే నికరంగా ఉన్న వాళ్ళు కాదు. ఎవరో ఒక ఇద్దరు పేరు చెప్పండి. ఎవరు అతను మన లలిత్ కుమార్ నాకు అసలు వాళ్ళ చరిత్ర ఏమో తెలియదు కానీ వాళ్ళు క్రిస్టియానిటీకి పోయి మళ్ళీ వచ్చిండని చెప్పి నాకు డౌట్ ఉంది. ఏమో మనకి ఎక్కడ నుండి ఇప్పుడు తెలుస్తలేదు. ఈ తిరిగే బ్యాచ్ చెప్పే మాటలు వింటాం ఏంటంటే అసలు బాబా మార్గం చాలా సుస్పష్టం అండి. మన మనసు ప్రశాంతంగా మంచిగా ఆలోచిస్తే అంత మంచిగా అనిపిస్తుంది. నువ్వు దుర్మార్గంగా ఆలోచిస్తే అమ్మ అన్న కూడా వేరే విధంగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బాబా సచ్చరిత్ర మనకు ప్రమాణం అండి. బాబా చరిత్రలో ఏం చెప్తారంటే మతం మారటం అనేది
అబ్బని మార్చుకోవడంతో సమానం. తండ్రిని మార్చుకోవడం లాంటిది. ఇంతకన్నా మించిన సనాతన ధర్మాన్ని బోధించిన మహాత్ముడు ఎవరో చెప్పండి సార్. కాబట్టి మత మార్పులు జరగవు. తర్వాత ఇప్పుడు ఇంకా సాయిబాబా పూజలు ఉంటాయి, పూజలు పునస్కారాలు ఉంటాయి, దీంట్లో హారతులు తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి ముస్లిం మతంలో కూడా ఉంటాయా? ముస్లింస్ చేరండి, ముస్లింస్ హారతులు భజనలు చేయరు కదండి. అక్కడే తెలిసిపోతా ఉంది. మీరు అన్నదాంట్లో సమాధానం ఉంది. అరే వేస్ట్ ఫెలోస్, అసలు యాక్చువల్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మం ప్రకారమే ఇక్కడ మొత్తం కూడా ప్రతి ఒక్క కైంకర్యాలు, తర్వాత ఏది జరిగినా అన్నదానం కానీ, లేకపోతే ఇప్పుడు ఏది చింతపల్లి సాయిబాబా టెంపుల్ కానీ, లేకపోతే ఇక్కడ మా దగ్గర కూడా బొమ్మల రామారం మండలం పర్వతాపురం దగ్గర ఉన్నటువంటి సాయిధామంలో కానీ గోవులను పెంచుతున్నారు. ఇక్కడ చింతపల్లి దగ్గర ఒక 450 500 గోవులను పెంచుతున్నారు, ఆవులను పెంచుతున్నారు. తర్వాత సనాతన ధర్మానికి సంబంధించి మొత్తం పాటించమని చెప్తుంటారు. తర్వాత ప్రతి పండుగకు, ఏ పండుగ హిందువులకు సంబంధించినటువంటి పండుగలకు అన్నిటికి కూడా ఏది హిందుత్వాన్ని, తర్వాత ఆ భావజాలాన్ని, లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రబోధిస్తుంటారు. అంతేకాకుండా రండి, సాయిబాబా ప్రత్యేకించి ఆయన దగ్గరికి అన్ని రకాల భక్తులు వచ్చారండి. అది నిజమైన సనాతన ధర్మం. అందరు భక్తులు వస్తే నాయన మీ మార్గాల్లో మీరు పూజ చేసుకొని తరించండి అని సాయిబాబా చెప్పారు. సాయిబాబా సచ్చరిత్ర మొత్తం మీద సాయిబాబా చెప్పి చేయించిన పండగ ఒకటి ఉందండి, అదే గురు పూర్ణిమ. ఎంత సనాతన ధర్మానికి ఎలానే ఉందో చూడండి. ఇప్పుడు దైవ పరంపర అనేటువంటిది ఎక్కడైనా ఇస్లాం మతంలో ఎక్కడైనా ఉన్నదా? అసలు యాక్చువల్గా ఇస్లాం మతం కూడా వాళ్ళు కూడా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా అక్కడ మార్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు అక్కడ. తర్వాత సనాతన ధర్మంలోనే ఈ గురు పరంపర అనేటువంటిది కొనసాగుతుంది వేదకాలం నుంచి కూడా. మనకి ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మంలో దైవం లేదండి, గురువే ఉన్నాడు. చాలా మంది తెలియదు విషయం. మీ పెద్దలు ఎవరన్నా పండితులు వస్తే మనకు చెప్పవచ్చు. సనాతన ధర్మం వేరండి. హిందూ ధర్మం ఏంటంటే సనాతన ధర్మాన్ని అడాప్ట్ చేసుకోవాలని చూస్తుంది, కానీ కంప్లీట్ గా కాదు. మనకి హిందూ ధర్మంలో దేవీ దేవతలు ఉన్నారు. సనాతన ధర్మం అనేది మనిషి యొక్క ఉన్నతికి సైన్స్ మీద బిల్డ్ అయింది. దాని లోపల గురువులు ఉన్నారు కానీ దైవాలు ఉంటారు. చూడండి, వ్యాస భగవానుడు గురువు. సనాతన ధర్మంలో ఋషులు, దర్శించిన వాళ్ళు ఋషులు. కానీ కాబట్టి బాబా సనాతన ధర్మానికి సంబంధించిన వారని 100% చెప్పడానికి ఇవి చాలు. హారతలు ఇస్తారు. హారతలు ఎక్కడ ఉంటాయి? ముస్లింలు ఎందుకుంటే ఉండవు కదా. పూజలు ఉంటాయి, బొట్టు పెడతారు, అన్ని తర్వాత ఇవన్నీ ఘంటానాదం చేస్తారు, దునియలికి ఇస్తారు, తులసి కోట ఉంది. ఏమి లేవు అసలు. పల్లకి ఉత్సవాలు ఉన్నాయి, భజనలు ఉన్నాయి, సచ్చరిత్ర పారాయణలు ఉన్నాయి. మన దేవీ దేవతలకు విష్ణు సహస్రనామం స్వయంగా సాయిబాబా చెప్పారు, నా గుండె మీద పెట్టుకున్నాను. ఆయన్ని మించినటువంటి వైష్ణవ భక్తుడు ఎక్కడున్నాడండి అసలు? తర్వాత సాయిబాబాకి స్వయంగా శివభక్తుడు, అపర శివభక్తుడు మేఘశ్యాముడు అభిషేకం చేస్తానని చెప్పి సాయిబాబాకి అభిషేకం చేస్తాడు. సాయిబాబాని సాక్షాత్తు శివస్వరూపంగా చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి, సాయిబాబాని సాయి రామ అని, సాయి కృష్ణ అని ఎందుకంటున్నావు అని. మరి సాయిబాబా రావుల్లో కనిపిస్తే సాయి రామానికి ఏమంటాం? సాయిబాబా కృష్ణుడు కనిపిస్తే సాయి కృష్ణ అని ఎందుకన్నావు? సాయిబాబా శివుడుగా కనిపించాడు, పాండురంగుడుగా కనిపించాడు, హనుమంతుడు, సకల దేవతా స్వరూపం సాయిబాబా. ఇది అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేస్తామండి? అర్థమైన వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకవేళ నీకు నచ్చకపోతే, లేకపోతే నీకు ఒకవేళ నీకు అటువంటిది నా ఇష్టం లేకపోతే దానికి ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చర్చ, సాయిబాబా షిరిడి సాయిబాబా సంస్థానానికి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ డబ్బులన్నీ కూడా ముస్లింలకు పోతున్నాయి అనేటువంటిది ఒక వీడియో చేసి పెట్టారు. అరే వేస్ట్ ఫెలోస్, అసలు యాక్చువల్గా మేము దాన్ని ఏలో నేను కూడా చూస్తే అది ఏమైంది అసలు యాక్చువల్గా అది బంగ్లాదేశ్ లో ఎవరో ముస్లిమ్స్ వాళ్ళ కరెన్సీ కూడా మనది కాదు, అది వాళ్ళకి ఏదో పంపిణీ జరుగుతుంటే అది వీడియో తీసి ఇది సాయిబాబా సంస్థానం నుంచి ముస్లింలన్నీ కూడా ఎత్తుకొని పోతున్న డబ్బులు అని చెప్పేసి ఇటువంటి ప్రచారం చేస్తారు. అమాయకులైన మనుషులు ఏమనుకుంటారంటే నిజంగానే ఇట్లా జరుగుతున్నట్టుంది, అరే ఇట్లా ఏదో అన్యాయం జరుగుతుందనేటువంటి భ్రమలోకి, తర్వాత ఇటువంటి దాంట్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. కాకపోతే ఏంటంటే ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే, కొంతమంది భారతీయ జనతా పార్టీని కూడా డ్యామేజ్ చేయడానికి ప్రత్యేకంగా కంకణం కట్టుకొని కొంతమంది ప్రబుద్ధులు, కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే విషయం ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటారంటే యాక్చువల్గా దీన్ని చేయడం వల్ల మంచిది అనుకుంటే, ఇది చేయడం వల్ల 100% ఒకవేళ బీజేపీ వాళ్ళు అనుకుంటే, బజరంగ దళం ఏదైనా కానీ అనుకుంటే మాత్రం దానికి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఎందుకంటే కొన్ని కోట్లాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాలన్నీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే కొన్ని కోట్లాది మంది భక్తులు గురువారం అంటే కదా, ఇప్పుడు పెళ్లి పెట్టుకోవాలంటే కూడా మరి మటన్ చికెన్ చేయాలన్నా వద్దా, లేకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎక్కువ మంది, అంటే మెజారిటీ పబ్లిక్ తింటలేరు కాబట్టి, మెజారిటీ పబ్లిక్ దీనికి యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టి అటువంటి పరిస్థితులకు వచ్చింది. అటువంటి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము అంటే, ఒకవేళ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి, అంటే ఒక దైవంగా భావిస్తా ఉన్నారు, ఆయన నిజంగా అంటే కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి ఒక భక్తుల నమ్మకం. అయితే
అటువంటి భావిస్తున్నప్పుడు దాన్ని పైన మనం ఏదో రాద్ధాంతం చేసేసి రాద్ధాంతం ఏదో ఇంకేదో పీకేసం ఏకేసం అని అనుకుంటే మాత్రం 100% నష్టం జరిగేది ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకించే వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది అంటే యాక్చువల్గా ఎట్టి పరిస్థితుల్లో కాదు అంటే అందరూ కూడా నిజంగా కూడా సాయిబాబాని పూజిస్తున్నారు, మోదీ కూడా వచ్చిన రకరకాల మోహన్ భగత్ కదా వెళ్ళారండి, అందరూ రాష్ట్రపతులు వెళ్ళిండ్రు. నేను ఏమంటానంటే కొంతమంది కావాలని చేస్తే మాత్రం అది ధర్మానికి తర్వాత ఒకవేళ డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి మానుకుంటే మంచిగా ఉంటుంది. చెప్పండి. తర్వాత ఇంకోటి ఏంటంటే లవ్ జిహాద్ కూడా ఇటువంటి చేస్తున్నారు, ఇటువంటి ప్రచారం అదే చాలా తప్పండి. ఎవరైనా సాయిబాబా టెంపుల్ ముస్లింలు వస్తారు, అసలు వాళ్ళు రాకపోతే లవ్ జిహాద్ ఎక్కడికి వస్తుంది? అది తప్పు. అసలు వీళ్ళు చేసేవన్నీ కూడా అండి ముస్లిం అనే ముద్ర వేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సంస్థానం అధిపతుల్లో ఒక్క ముస్లిం కూడా ఉండరండి. అది ముస్లింలు హిందువులు మేనేజ్ చేసేది కాదు, అది గవర్నమెంట్ మేనేజ్ చేస్తా ఉంది. ఈ విషయం వాళ్ళకి తెలియటల్లా. బాంబే హైకోర్టు వాళ్ళు 2 IAS ఆఫీసర్లు ఉంటారండి. తర్వాత అహ్మద్ నగర్ జిల్లా కోర్టు జడ్జి దానికి చైర్మన్. అది మనం మామూలు టెంపుల్ డబ్బులు తీసుకుపోతే ఒప్పుకోరే, ఊరికే రోడ్డు మీద పోస్తుంది తీసుకుని. అది అన్ని అబద్ధమైనటువంటి ప్రచారాలు. తర్వాత ఆ డబ్బు అక్కడికి ఎవరికి హజ్ యాత్రకి వెళ్తున్నారు, అది పచ్చి అబద్ధం. హజ్ యాత్రకి ఎట్లా వెళ్తారా బాబు? అట్లా అనుకుంటారు. అది గవర్నమెంట్ అండర్ లో ఉందండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఈ చేసేటువంటి ఎలిగేషన్స్ లో ఒక్కటి కూడా నిజం లేదండి. ఇది ఒక స్వరూపానందన్ అని చెప్పేసి ఈయన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాయన నువ్వు నీ పనేదో నువ్వు చేసుకో, అట్లా పరిశాన్ ఏం చేయకు అని చెప్పేసి కోర్టు మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేస్తే దండం పెడతా ఇట్లా 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 నేను తప్పు చేసిన పొరపాటు చేసిన అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. మనం ఇచ్చింది ఏం కాదు, ఇప్పుడు ఇది అంత మొత్తం గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది. అది అంతేగా స్వరూపానంద అపాలజీ టు సాయిబాబా అని చెప్పేసి కొడితే ఆన్సర్స్ అని కొట్టేసి మనకు వచ్చేస్తుంది. ఈయననే కాదు చాలా మంది. నేను ఏమంటానంటే కొంతమంది భాగేశ్వరధామ్ ఆయన కూడా బాబాని నిందించాడు, ఆయన అపాలజీ చెప్పాడు. అజయ్ గౌతమ్ అనే వ్యక్తి బాబాని నిందించాడు. ఇప్పుడు వరుస పెట్టారు వీళ్ళు, అపాలజీలతో వరుస పెడుతున్నారు. మీరు తప్పు చేసుడు ఎందుకు, పోయి క్షమాపణ చెప్పడం ఎందుకు? ఎవరి మానాన్ని వాళ్ళు భక్తి చేసుకుంటారు, మీకు వచ్చిన బాధ ఏంటి? కాబట్టి అసలు యాక్చువల్గా సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నది, తర్వాత సనాతన ధర్మం ప్రకారమే నడుస్తూ ఉంది. ఇక్కడ హిందుత్వానికి కానీ లేకపోతే దేనికి కానీ ఎక్కడ కూడా బొట్టు పెట్టుకుంటారు. తర్వాత ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకుంటారు, షిరిడీలో అందరికీ పెడతారు. అయితే బొట్టు పెట్టుకుంటారు. తర్వాత ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం నడుస్తున్నాయి. తర్వాత కొంతమంది భక్తులు ఇప్పుడు విషయం ఏంటంటే ఏమంటారంటే మళ్ళీ ఇంకేమంటారంటే అది దీన్ని దేవాదాయ శాఖలు కలిపితే ఏమవుతుంది. నేను ఏమంటానంటే ఇప్పుడు రామకృష్ణ మఠ్ ఉన్నది. రామకృష్ణ మఠ్ స్వామి వివేకానంద దాన్ని అప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత అది కూడా హిందూ ధర్మానికి సపోర్ట్గా ఉంటుంది. రామకృష్ణ మఠ్ ఎక్కడ కూడా మరి దేవాదాయ శాఖలు కలపలేదు. అంటే కొన్ని సంస్థలు ఆ సంస్థలు స్వచ్ఛందంగా పనిచేసుకుంటే తర్వాత వాళ్ళు చేయాలనుకున్నటువంటి సేవా కార్యక్రమాలు చేస్తామనే ఉద్దేశంతో అన్ని పీఠాలు కూడా లేవు, మఠాలు లేవు, పీఠాలు లేవు, వాటికి ఎగ్జామ్షన్ ఉంది. అంత మాత్రాన హిందూ సంస్థలు కాదంటే ఎట్లా? ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు రామకృష్ణ మఠ్ ఇప్పటికి కూడా మేము హిందూ సంస్థ అని ప్రకటించుకోలేదు, మాకు మతం లేదని చెప్పింది. రామకృష్ణ మఠ్ అంటే స్పెషల్ గా వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసుకున్నారు. కాబట్టి అంటే ఇది చేసుకోనంత మాత్రాన మీకు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిండ్రండి, ఏది మేము హిందువులం అంటే కాదు, హిందువులం కాదని చెప్పి. ఇంకో విషయం అండి, వీళ్ళు చేసే పెద్ద ఫాల్స్ తప్పుడు అంటాడు ఆయన. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే మద్రాస్ హైకోర్టు సాయిబాబా గుళ్ళ విగ్రహాలు తీయని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. చూపించమని దాన్ని వీళ్ళు చేసే ఇటువంటి మానుకోర్ర నాయన. యాక్చువల్ విషయం ఏంటంటే దీనివల్ల సనాతన ధర్మానికి దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటే 100% వ్యతిరేకత వస్తుంది. ఇంకా మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ అనుకున్న దానికి ఇంకా దెబ్బ పడుతుంది. కాబట్టి ఇటువంటి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళు గర్వాపసి అని చెప్పి ఉన్న వాళ్ళు బయట పంపిస్తా ఉన్నారు. గర్వాపసి అంటే ఏం చేయాలి అసలు యాక్చువల్గా? ఎప్పుడైతే ఇప్పుడు అసలు యాక్చువల్గా కొంతమంది క్రిస్టియానిటీకి మారిపోయారు, కొంతమంది అట్లా మారిపోయారు కదా. మారిపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ సరైనటువంటి గౌరవం దక్కుతలేదు, తర్వాత ఈ టెంపుల్ వాళ్ళకి మమ్మల్ని రానివ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది దళితులు, తర్వాత కొంతమంది ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాటిని సరి చేయాలి, వాళ్ళని సరి చేసి అరే బాబు మనం అందరం ఒకటి రా నాయన, మనం అందరం మనుషులము, కలిసి కూర్చుందాము, కలిసి భోజనం చేద్దాము, సహపంక్తి భోజనాలు చేద్దాము, మనం అంతా ఒక్కటేనేటువంటి భావాన్ని కల్పించాల్సినటువంటి మీరు ఉన్నవాళ్ళని పంపిస్తున్నారు. ఎక్కడ ఉన్నదిరా బాబు? కాబట్టి ఇటువంటి మానుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇంకా పైగా సలహా ఇస్తున్నారు మీరు వేరే మతం పెట్టుకోండి. అంటే వీళ్ళు హిందూ ధర్మాన్ని ఉంచడానికి నీ అయ్యే జాగిరి అది వేరే మతం పెట్టుకుంటారు. బెస్ట్ ఫెలోస్ ఇటువంటి పిచ్చి నకరాలు బంద్ చేయరు. ఇందులో కూడా అసలు యాక్చువల్గా చాలా సాఫ్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు, చాలా ర్యాష్గా ఉండే వాళ్ళు ఉంటారు. మీ పలుగుతాయి, తొక్కుతారు, తొక్కి నార తీస్తారు. అటువంటి ఏమంటారంటే
అక్కడ ఇది ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి దేవుడికి సంబంధించి వచ్చినప్పుడు డెఫినెట్గా కొంతమంది వీరభక్తులు ఉంటారు ఏ విషయంలోనైనా సరే. కాబట్టి ఇటువంటి మానుకుంటే మంచిగా ఉంటుంది. లేకపోతే అంటే ఇప్పుడు దీనివల్ల నష్టం జరుగుతుంది, నిజంగా నష్టం జరుగుతుందంటే చూపిరు రావడం వచ్చి అదే అంటే అట్లా ఇట్లా ఉట్టిన గాలికి ప్రచారం చేస్తూ ఆయన తండ్రి ఇది కాదు, ఆయన తల్లి ఇది అబద్ధాలే. ఇటువంటి అన్ని కూడా దుష్ప్రచారాలు మానుకోండి. మీరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ శబరిమల అంటే అయ్యప్ప స్వామిని చాలా మంది భక్తులు కొలుస్తారు, ఆయన నమ్ముతారు. అక్కడ మకర జ్యోతి వెలుగుతుందని చెప్పేసి భక్తులందరి నమ్మకం. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాల మేరకు ఒకసారి అక్కడ పరిశీలన చేస్తే అక్కడ మకర జ్యోతి ప్రత్యేకంగా రాదు, తర్వాత ప్రత్యేకంగా ఒక మనిషి వచ్చి వెలిగిస్తాడు అని చెప్పి చెప్పిండ్రు. కానీ అక్కడ భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్, అక్కడ భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్. కానీ తర్వాత అక్కడ మకర జ్యోతి వెలుగుతుందా ఏం పెరుగుతుందా అనేటువంటి విషయం పక్కకు పెట్టి భక్తులు నమ్ముతున్నారు, దేవుణ్ణి అయ్యప్ప స్వామిని నమ్ముతున్నారు. కాబట్టి కొన్ని కోట్లాది మంది భక్తులు అక్కడ మాలలు వేసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ షిరిడి సాయిబాబాకు సంబంధించి కూడా అట్లనే ఉన్నది. కాబట్టి ఇటువంటి అన్ని బంద్ చేసి మీ పని మీరు చేసుకుంటే మంచిగా ఉంటుంది రా నాయన. అంటే అనవసరంగా ఏదో చెత్త మాటలు మాట్లాడి తర్వాత ఏదో పీకేసినవి వేకేసినవి ఇవంతా కూడా బంద్ చేయాలి. ఏదైనా మంచి చేసే ప్రయత్నం ఉంటే మంచి చేయండి, లేకపోతే మూసుకొని కూర్చుంటే మంచిగా ఉంటుంది. అసలు ప్రవచనకర్తలు పీఠాధిపతులు అందరూ కూడా బాబాని దేవుడు అని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఎవరండి, వీళ్ళు నలుగురు చేరి కాదని చెప్పి దేవుడు అని చెప్పినా చెప్పకుండా మనకి ఇష్టం ఉన్న నమ్ముతున్నారు, భక్తులు నమ్ముతున్నారు, చేసుకుంటారు, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, అంతేనండి. నీకేమవుతారు. కరెక్ట్. కాబట్టి ఇది ఓకేనండి. ఇది మొత్తం మీద షిరిడి సాయిబాబాకు సంబంధించి 100%. అంటే నేను కూడా చాలాసార్లు ఇంటికి గతంలో గురు పౌర్ణమి సందర్భం కూడా నేను చేసిన వీడియో కూడా. అంటే విషయం ఏంటంటే దీనివల్ల హిందూ మతానికి ఎటువంటి నష్టం జరగదు, హైందవ సంస్కృతికి కానీ హిందూ ధర్మానికి కానీ మంచే జరుగుతుంది తప్ప చెడే జరుగుతలేదు. కాబట్టి ఇటువంటివన్నీ బంద్ చేయండి. తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్తే ఇట్లా అయింది, ఇట్లా 100% మంచే జరుగుతుంది. కాబట్టి ఒక ఆదర్శంగా ఉన్నాడో తర్వాత లేకపోతే ఆయన మొత్తం ఒక బాబాలాగా ఉన్నాడో ఏమున్నాడో అంటే ఇప్పుడు ఈ దొంగ బాబాలు వీళ్ళు వచ్చేసి మొత్తం అయిపోతుంది. కానీ ఆయన సాయిరామ్ అంటున్నారు, ఇప్పుడు సాయి కృష్ణుడు అంటున్నారు, సాయి ఈశ్వరుడు అంటున్నారు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మతాన్ని ఆపాదించి ఇట్లా వేసి అది చేయడం కరెక్ట్ కాదు. అవి ఉంటే మానుకుంటే మంచిగా. కరెక్ట్, సరేనా? థ్యాంక్ యూ. ఇది టైం బాగా అవుతున్నట్టుంది. ఇక ఇది ఇట్లుంటే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎవరు మంత్రి సీతక్క చెప్తా ఉన్నది. రూరల్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, పంచాయతీరాజ్ చట్ట సవరణకు శాసనసభ ఆమోదం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది, అంజన్న ఏ ప్రాంతపు సొత్తు కాదు, ఆయన విశ్వాంతర్యామి అని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు వారలే, ఏ సర్కారు వచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. ఇక సిరాజ్ ఆగయా అని చెప్పేసి హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ అహ్మద్ సిరాజ్ వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మేరకు న్యూజిలాండ్ తో 3 మ్యాచ్ల సిరీస్ కోసం అతన్ని జట్టులోకి తీసుకున్నారు. శనివారం సమావేశమైన సెలక్షన్ కమిటీ ఈ సిరీస్ కోసం మొత్తం 15 మందితో కూడిన జట్టును ప్రకటించిందట. ఇక వెనుజులా ప్రెసిడెంట్ కు అమెరికా సంఖ్యలు వేసింది. ఇక యుఎస్ బలగాల కస్టడీలో ఎదురో తర్వాత ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ఉన్నదంట. అమెరికా బాంబుల దాడులతో దద్దరిల్లింది వెనుజులా రాజధాని కరాకస్. ఇక సైనిక చర్య విజయవంతమైందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. అమెరికా దాడిని తీవ్రంగా ఖండించిన వెనుజులా తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. మధురో దంపతులపై న్యూయార్క్ లో నార్కో టెర్రరిజం అభియోగాలు పెట్టినట. ఇక లైవ్ చూస్తూ ఎంజాయ్ చేశా అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, ఇక్కడ ట్రంప్ చెప్తున్నాడు. కరాకస్ ఆపరేషన్ పై మీడియాలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కట్టుదిట్టమైన కోటలో ఉన్న ఎత్తుకొచ్చారని వ్యాఖ్య. భూమి మీద ఇంత గొప్ప ఆపరేషన్ మేమే చేయగలిగినామని చెప్తున్నట. ఇంక ఈయనకు శాంతి బొమ్మ తీయాలంట. ఛత్తీస్గఢ్ లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టులు మృతి. సుక్మా జిల్లాలో కుంట ఏరియా కమిటీలోని 12 మంది మరణం. బీజాపూర్ జిల్లాలో చనిపోయిన 2 నక్సల్స్. పతనమంచున మావోయిస్టు పార్టీ, అజ్ఞాతంలో ఉన్నోళ్ళంతా లొంగిపోవాలని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి అంటుండు. దేవా కంకనాల రాజిరెడ్డి సహా 20 మంది లొంగుబాటు, 48 ఆయుధాలు, 20 లక్షల అప్పగింత. రాష్ట్రంలో ఇంత భారీగా ఆయుధాలు సరెండర్ ఇదే మొదటిసారంట. తెలంగాణ కేడర్లో మిగిలింది 17 మంది అని చెప్పేసి డీజీపీ అంటా ఉన్నారు. ఇంకో ఇది వెనుజులాకు సంబంధించి కింద రక్తం టైర్లు వాడిస్తూ ఇక్కడ మంచిగా నిలబడ్డాడిన. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. శ్రీశైలం నుంచి నీళ్లకు అనుమతి ఇవ్వకుంటే
జూరాల నుంచి తెచ్చుకుంటా, పాలమూరు రంగారెడ్డి నల్లగొండకు తరలిస్తాం, మోదీ బాబు జగన్ ఎవరు అడ్డొస్తారో చూస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. తర్వాత ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వే చేస్తామని చెప్తున్నారు. కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశం. ఇక ఆర్జేడీ శ్రీహరి నేతృత్వంలో కమిటీ చేసిండ్రు. కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణ శాసనం అయ్యాయి, 35% పనులు చేసి 90% అయ్యాయి అంటారా? 3 ఏళ్లలోపు కృష్ణాలో ప్రాజెక్టులు పూర్తి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. మరి పూర్తి చేయాలి. ఇక బర్సే దేవా లొంగుబాటు, సహచరులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిండు పిఎల్జీఏ చీఫ్. 48 అత్యంత అధునాత ఆయుధాల అప్పగింత. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 14 మంది మావోయిస్టులు చనిపోయినరు. ఇక వెనుజులాపై అమెరికా దాడి, రాజధాని కరాకస్లో విమానాలతో బాంబుల దాడులు చేసింది నిన్న. అసలు లక్ష్యం చమురేనంట. అసలు ఎందుకు వెనుజులా పైన అమెరికా దాడి చేస్తుందంటే చమురు ఉన్నది అక్కడ. చమురు ఎక్కువగా అక్కడ దొరుకుతుంది కాబట్టి దాన్ని కొల్లగొట్టాలి, దాన్ని వీళ్ళు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆ దేశాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని చేస్తున్నట్టు కథ. వెనుజులాలో 303 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయంట. 1999లోనే చమురు కంపెనీలను జాతీయం చేసిన చావేజ్ అప్పటి నుంచి ఆ దేశంపై ఆగ్రహంతో ఉంది అమెరికా. అందుకని అలా పనిచేసినట. ఇక తర్వాత ఇదో ఒకటి కథ, మళ్ళా ఇదో పెద్ద చర్చ. ఇక కొంతమంది సెలబ్రిటీలు అనుకుంటోళ్ళు కూడా, నాగబాబు లేకపోతే ప్రకాష్ రాజు, కొంతమంది సెలబ్రిటీలు అనుకుంటోళ్ళు కూడా ఏ బట్టలు వేసుకున్నా ఏం కాదు, చిన్నగా వేసుకుంటే ఏమైతే, పొట్టి వేసుకుంటే ఏమైతే, ఇంత వేసుకుంటే ఏమైతే, డ్రాయర్లు వేసుకుని తిరిగితే ఏమైతే అని ఇటువంటి డైలాగులు. దానిపైన చర్చ జరుగుతూ ఉంది. వస్త్రధారణ స్వేచ్ఛే మహిళా సాధికారత అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు కొత్త పలుకులో ఆర్కే. నిజంగా అసలు యాక్చువల్గా హీరో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు లేదు. సరే, రెండు మాటలు ఏవైతే అన్నాడో కొంచెం వరకు అవి అభ్యంతరకరంగా ఉండొచ్చు. అంటే సామాన్లు విమాన్లు అని చెప్పేసి అంటే ఇప్పుడు వాళ్ళు సామాన్లని డైరెక్ట్గా చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీలు అనుకుంటున్నారో అటువంటి మాటలు, అంటే ఆ 2 మాటలు తప్ప మిగతాయి అని చెప్పింది మాత్రం 100% కరెక్టే. అరే, స్త్రీలు గౌరవంగా ఉండాలి, గౌరవంగా పూజించేటట్టు ఉండాలి, తర్వాత గొప్పగా ఉండాలని చెప్పేసి అనుకుంటే తప్పేమున్నది? చిన్న చిన్న డ్రెస్సులు గిదగింత బట్టలు దొరకనట్టు, ఇక అవి కనిపించినట్టు మొత్తం అంతా వేసి మొత్తం బయట వేసి వేసుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే ఇక దాన్ని పెద్ద వివాదం చేసేసి దాన్నో పెద్ద చర్చ పెట్టేసి ఇక తర్వాత సంఘాలు బింగాలు ఇవన్నీ కూడా ఇట్లా చేస్తున్నాయి, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఆర్కే కొత్త పలుకులో. మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగునాట మాటల యుద్ధం జరుగుతోంది. శివాజీ చేయరాని తప్పు చేసినట్టుగా కొద్దిమంది అభినవ కందుకూరి వీరేశలింగం పంతులు కొద్దిమంది మహిళల తరపున వత్తాసు వలుకుతున్నారు. ఒక కార్యక్రమానికి వచ్చిన సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డది. ఎందుకంటే సగం బట్టలు వేసుకొస్తే ఆ సంఘటన దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే, మేము ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినీ పరిశ్రమకు చెందినటువంటి మహిళలు మండిపడ్డారట. ఏ బట్టలు వేసుకోకపోయి ఇప్పుడు మీకు వచ్చిండు, ఆ వేసుకోకుంటుంటే లోపల ఉంటుంది. పబ్లిక్లోకి వచ్చినప్పుడు కొంతవరకు గౌరవంగా ఉండాలని చెప్పిండు, దానికి తప్పైనట్టుగా. ఇక వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి అభినవ వీరేశలింగం పంతులు నోరు విప్పారు. మహిళా సాధికారత అంటే అంగాంగం ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. అయితే కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకుంటున్నట్టు ప్రకటించారు. వస్త్రధారణ వ్యక్తిగతం, ఎవరిష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలోని స్థితిగతులు, సంస్కృతి, సాంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్, అందున మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జనం ఎగబడతారు. అయితే అభిమానం ముసుగులో ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు తర్వాత ప్రకాష్ రాజులకు తెలియదా? జన సమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్పు ఎందుకవుతుంది? చిట్టిపొట్టి బట్టలతో కనపడిన హీరోయిన్లపై పైకి జనం ఎగబడి అది తొక్కిసలాటకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? వస్త్రధారణకు తర్వాత మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? శరీర భాగాల్ని అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో విచ్చలవిడితనం సాధికారత స్వేచ్ఛ ఎలా అవుతుంది? ఇదే నిజమైతే పర్యవసానాలకు సిద్ధం కావాలి కదా అని చెప్పేసి ఒక వ్యాసం రాసిండు. అంటే విషయం ఏంటంటే నిజంగా నేను సగం బట్టలు వేసుకొస్తాను, నీకేమైందంటే బట్టలు వేసుకొని లోపల కూర్చో, ప్రాబ్లం ఏం లేదు. బెడ్రూమ్లో పోయి బట్టలు మొత్తం ఇప్పి కూర్చున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. కానీ బయటకు వచ్చేటప్పుడు బయట ప్రపంచానికి వచ్చినప్పుడు బయట వాళ్ళకు ఉన్నప్పుడు
కొంచెం జాగ్రత్తగా మంచి వేసుకోమని చెప్తే తప్పెట్లయితుంది అది? మేము వేసుకోమంటే వేసుకోకూడదు, మరి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే సమాజంలో ఒక సంస్కృతి సాంప్రదాయం, తర్వాత కట్టు బొట్టు, తర్వాత ఇవన్నీ కూడా ఒక భారతీయ సంస్కృతి అంటున్నారు. సరే, స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ తప్పేం లేదు, మీరు వేసుకొని ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంత నిండుదనం ఉండాలని చెప్పేసి కోరుకుంటే తప్పేమున్నది? దాన్ని ఏదో పెద్ద తప్పైనట్టు అక్కడ నాగబాబు, తర్వాత ఇక్కడ ప్రకాష్ రాజు, ఇంకో కొంతమంది, ఆయన పేరు ఏం పేరు, జబర్దస్త్ వస్తుంది చూడు, అనసూయ, ఆయన బట్టల మీద ఆయన అభిమాన సంఘం అట. వాళ్ళు కొంతమంది వచ్చి అట్టెట్లయితుంది, ఆమె బట్టలు ఇప్పితే నీకేమవుతుంది అంటారు. అరే మాకేమవుతుంది రా నాయన, ఎవరికి ఏం కాదు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి ఇప్పొద్దని అంటున్నారు. కొంచెం జాగ్రత్త, మంచిగా వేసుకుంటే మంచిగా ఉంటుందని. శివాజీ 2 పదాలను అనవసరంగా వాడారు, అందుకు క్షమాపణ చెప్పారు కూడా. అంతటితో ఆ వివాదం ముగిసిపోవాలి. ఆడవారి వస్త్రధారణ విషయంలో శుద్ధులు చెప్పడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. శరీర భాగాలను ప్రదర్శిస్తూ జనసమూహంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగవచ్చు. నాగబాబు, ప్రకాష్ రాజు వంటి ఉదాత్త భావాలు ఉన్నటువంటి సంస్కారం ఉంటబట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు అట్లనే ఉండాలని ఏముందా, నమ్మకం ఏమున్నది? ఇప్పుడు మన తర్వాత ఇప్పుడు ఇట్లా ఈ బట్టలు వేసుకుంటే ఏమైతే, బట్టలు వేసుకోకుంటే ఏమైతే అని చెప్పేసి చెప్పేటోళ్ళు ఉంటారు కదా. వాళ్ళ బిడ్డలో, వాళ్ళ చెల్లెల్లో, లేకపోతే వాళ్ళ ఇంటోల్లో మరి బట్టలు వేసుకోకుంటే తిరగండి అని చెప్తారా? చెప్పగలుగుతారా వీళ్ళు? చెప్పరు. వేరేటోళ్ళు వేసి చూస్తాం వీళ్ళు. అంటే ఇటువంటి ఇప్పుడు ఆదర్శ భావాలు ఇట్లా మరి చేసినట్టు మరి వాళ్ళకు కూడా అట్లే వేయాలి కదా. వాళ్ళ పిల్లల్ని కూడా బట్టలు లేకుండా అట్లే సగం సగం బట్టలతో పంపిరు. అంటే వాళ్ళ ఇంటోళ్ళకి అగితేనేమో ఒక న్యాయం, బయట వాళ్ళకి అగితే ఒక న్యాయం అనమాట. ఇంకో ఇటువంటి కథలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పురుషుల్లో మనోవికారాలు పెరిగిపోతున్నాయి. సంస్కారం లేని వాళ్ళు మృగాలుగా మారుతున్నారు. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి పండుటాకుల వైపు రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాల క్రూరత్వానికి బలవుతున్నారు. చిట్టిపట్టి దుస్తులతో ఒక మహిళ ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్ళడాన్ని ఊహించగలమా? వెళ్ళకూడదా అని గద్దిస్తే ఏం చెప్తాం? వెళ్ళవచ్చు, కాకపోతే పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఆర్కే కొత్త పరుకులో. నిజం కూడా శివాజీ చేసింది తప్పేం కాదు. శివాజీని 100% సమర్థిస్తున్నాం, 1000% సమర్థిస్తాం. అరే మంచిగా ఉంటారంటే తప్పేముంటుంది నాయన. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్ తెలంగాణ చూద్దాం. ఇక వెనుజులాపై అమెరికా భారీ వైమానిక దాడులు చేసింది. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో కరాకస్లో మొత్తం దాడులు చేసేసింది. ఆటోల్లో ఫ్రీ జర్నీ పెట్టండి, లేదంటే ఓలా, ఊబర్, ర్యాపిడోలకు ఆల్టర్నేట్గా సర్కారే ఓ యాప్ తీసుకురావాలి, పని చేయాలి. అరే 30% వాడే ఎత్తుకుపోతున్నాడు పాపం. ఇక్కడ ఆటో డ్రైవర్లు కానీ, తర్వాత క్యాబ్ డ్రైవర్లు కానీ బాగా నష్టపోతున్నారు పాపం. 5%, 6% వాళ్ళే ఇచ్చేసి అది గవర్నమెంట్ పెట్టేసి తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా. క్యాబ్లకు ప్రయాణికులకు 100 రూపాయలు చెల్లిస్తే ఆ సంస్థలే 30 రూపాయలు కమిషన్గా నొక్కేస్తున్నాయి. వాస్తవం 1000 రూపాయల బిల్లు అయితే 300 రూపాయలు ఆడే తీసుకునే. ఓలా, ఊబర్లకు కార్లు పెట్టిన వారికి ఏం మిగిలడం లేదు. ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఓ అంచనా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్లు రోడ్డున పడే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఆటోల్లోనూ ప్రభుత్వం ఫ్రీ జర్నీ పెట్టాలి. ఈ మొత్తాన్ని రాష్ట్ర సర్కారే భరించాలి. క్యాబ్, ఆటో డ్రైవర్లను ఆదుకునే విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న మండలిలో మాట్లాడాడు. ఇక పిల్లలకు విషయం పెట్టి చంపేయండి, చూసుకో, ఇటువంటి వాడిని చంపేయాలి. వాడు ఓడున్నాడో వాడిని చంపి పడేసాలి, ఉరి తీయాలి వాడిని. వీడు వాడరంట. వాడు అన్నంలో పాయిజన్ కలిపేయండి, సిబ్బందిని ఆదేశించిన వార్డెన్ తనపైనే ఫిర్యాదు చేశారని కోపంతో. ఫిర్యాదు చేయొద్దంట వాని పైన, తొక్కాల కొడుకుని. విద్యార్థులను చంపేయాలని వార్డెన్ హుకుం జారీ చేసిండు. అన్నంలో విషయం కలపాలని హాస్టల్ సిబ్బందికి వార్డెన్ కాల్ చేసిండట. సోషల్ మీడియాలో కాల్ రికార్డు వైరల్ అవుతుంది. కిషన్ నాయక్ను సస్పెండ్ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. వాడిని తీసుకొని ఉరిదీయాలి వాడిని. ఆటో డ్రైవర్ల అరెస్టులు. నిన్న అసెంబ్లీ ముట్టడికి పిలుపు నేపథ్యంలో అరెస్టులు చేసిన పోలీసులు ఇక నిన్న అర్ధరాత్రి నుంచే యూనియన్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఆటో డ్రైవర్ల అరెస్టు దుర్మార్గం అని చెప్పి కేటీఆర్ అన్నాడు, కానీ మరి మండలి అక్కడికి శాసనసభకు రాకపోతుంది. కేసీఆర్ కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తే నిర్బంధాలతో గొంతు నొక్కుతుండ్రు. ఆటోలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి, హామీలపై అమలు అసెంబ్లీలో ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు చేసింది. డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు ఇచ్చిండట జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే
ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి ఉండట. ఇక డ్రగ్స్ టెస్ట్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. సుధీర్ రెడ్డితో పాటు పోలీసుల అదుపులో మరొకరు ఉన్నారట. సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివి. ఆమె ఉత్తమ సంఘ సంస్కర్త. ఆదిలాబాద్ జిల్లా టీఆర్పీ ప్రధాన కార్యదర్శి తాళ్ల రవీందర్ సావిత్రి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా జైనింగ్స్ అయినరు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరిన మహిళలు, విద్యార్థులు, యువత. ఇటు మల్లన్న ఆశయాలు టీఆర్పీ బలోపేతం గురించి పనిచేయాలని చెప్పేసి పిలుపునిచ్చిండ్రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో వీరంతా టీఆర్పీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొత్తగా చేరిన వారికి వట్టే జానయ్య యాదవ్ టీఆర్పీ జెండా కప్పి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ మాటలతోనే బనకచెర్లకు పునాది. గతంలో సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను వాడుకోవాలని కేసీఆర్ అన్నాడు అని చెప్పేసి నిజంగా ఇప్పటిదాకా చూపిస్తుంది కదా. కొండగట్టు అభివృద్ధికి సమిష్టి సహకారం అవసరం. అందరం కలిసికట్టుగా కొండగట్టును డెవలప్ చేద్దాం. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. గిరి ప్రదర్శన మార్గం సాకారం కావాలి. మీరు పనులు మొదలు పెట్టండి. నేను వచ్చి టెంపుల్ వద్ద కరసేవ చేస్తా. 96 గడుల ధర్మశాల కోసం 35 కోట్ల 19 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ టీటీడీకి ధన్యవాదాలు చెప్పిండు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక అరణ్యం వేడిన అగ్రనేతలు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట భారీగా సిలిండర్లు అయినరు. మావోయిస్టు కోటలో ముగిసిన దేవాశకం. బర్సే దేవా రాజిరెడ్డి దంపతుల సహా 20 మంది లొంగుబాటు. రాజిరెడ్డి లొంగుబాటుతో స్టేట్ కమిటీలో మిగిలింది ఒక్కరేనంట. సాయుధ పోరాటం ఇక అసాధ్యం. సంచలన వ్యాఖ్యలు చేసిన రాజిరెడ్డి దేవజీ గురించి తనకు తెలియదని వెల్లడి. ఇక పిఎల్జీఏ బలం 400 నుంచి 66కు డౌన్ అయిందంట. త్వరలో మరికొన్ని లొంగుబాట్లు ఉంటే అవకాశం ఉందంట. మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ అని చెప్పేసి ఒక వార్త. సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇక్కడ శివాజీకి సంబంధించి మనం ఇక్కడ ఇందాక మాట్లాడుకుంటే శివాజీకి సంబంధించి వాళ్ళు చాలామంది శివాజీకి మద్దతుగా కూడా చాలామంది నిలుస్తూ ఉన్నారు. కానీ పాట కూడా రాసిండు. నేను మీ అమ్మపాటి తిరుపతి మిత్రులారా, ఈ మధ్య కాలంలో సినీ నటులు మరి సమాజాన్ని సంస్కరించే విధంగా గొప్ప మాట అన్నారు. స్త్రీలు నిండుగా బట్టలు వేసుకోవడం వల్ల భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనే విధంగా మాట్లాడిండు. ఆ మాట నన్ను నచ్చింది కనుక ఆ పాటకు మద్దతుగా నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నా. సినిమా హీరో శివాజీ అన్న మాటకు నేనిస్త మద్దతి, చెప్పేటోడు లేక చెడిపోయినట్టుగా ఉన్నది లోకం పద్ధతి. నిండుగా బట్టలు వేయమన్నా కర్తవ్యముల కన్న తండ్రున్నాడు, పేరు ప్రతిష్టలు పెరిగేలా ఉండే ఆలోచనలోన అన్నున్నాడు. అంత తప్పు మాట ఏమన్నాడు, అంత తప్పు మాట ఏమన్నాడు, గురువులాగే బుద్ధి మాట అన్నాడు. సినిమా హీరో శివాజీ అన్న మాటకు నేనిస్త మద్దతి, చెప్పేటోడు లేక చెడిపోయినట్టుగా ఉన్నది కొందరి పద్ధతి. కట్టుబట్టు మీకు వద్దన్నడా, కడుపుకు పువ్వ తినద్దన్నడా, అభివృద్ధి చెందగా అడ్డున్నడా, ఎదుగుతుంటే మిమ్ములద్దన్నడా. నమస్కారం పెట్టే మాటన్నాడు, నమస్కారం పెట్టే మాటన్నాడు, సంస్కారంతో ఉండాలన్నాడు. సినిమా హీరో శివాజీ అన్న మాటకు నేనిస్త మద్దతి, చెప్పేటోడు లేక చెడిపోయినట్టుగా ఉన్నది కొందరి పద్ధతి. భరతమాత అంటే ఆడ జన్మ, భారతదేశమే మొక్కే అమ్మ, ఉన్నది మీకింత గొప్ప పేరు. అందరికీ నమస్తే, జై భీమ్. నేను మీ అమ్మపాటి తిరుపతి మిత్రులారా. అమ్మపాటి తిరుపతి దీనికి అంటే శివాజీకి మద్దతుగా పాట రాసి పాడాడు. సినిమా ఇండస్ట్రీలో చాలా మాతృత్వాన్ని చాటుకోవాలి అనే విధానంలో నేను అంటా ఉన్నాను. ఏమో కేసులు పెట్టడం మన తెలంగాణ వరకే సాధ్యమైంది అని నేను అంటా ఉన్నాను. మరి ఇంతకుముందు కూడా ఒకప్పుడు హీరో సుమన్ గారు కూడా ఒక విషయంలో మాట్లాడారు. మరి మహిళలు చాలా చక్కగా ఉండాలి, ఒంటి నిండా డ్రెస్సులు వేసుకోవాలి, మరి తన
ఆ శరీరం అంతా కనపడేలాగా తిరిగితే సమాజం చెడిపోతుంది, తన భర్త ముందు మాత్రమే పర్మనెంట్గా అట్లా కనపడాలి, లేదంటే బయట అలా తిరగకూడదు, సమాజం అంతా ఆగమైపోతుందని కొంచెం మంచి మెసేజ్ తను కూడా ఇచ్చాడు. మరి ఇప్పుడు రెండో వ్యక్తిగా శివాజీ, ఇంతకుముందు మరి ఎవరు మాట్లాడలేదు, స్త్రీల పట్ల మంచి అభిప్రాయంతో ఎవరు చూడలే, మంచి అభిమానంగా ఎవరు మాట్లాడలేదు. ఇట్లా చాలా మంది కూడా అంటే శివాజీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. నిజంగా ఆయన చెప్పినటువంటి మాట కరెక్టే. కాబట్టి ఇది ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసుకుంటా, ఇక తర్వాత ఏదో ఆయన తప్పు చేసినట్టుగా నన్ను అయితే క్రియేట్ చేస్తున్నారు కరెక్ట్గా అని చెప్పేసి చాలామంది శివాజీకి మద్దతుగా, హీరో శివాజీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక మావోయిస్టు దేవా లొంగుబాటు రాజిరెడ్డి సహా 18 మంది సరెండర్ అయింది. అందరికీ 1,81,81 లక్షల రూపాయలు రివార్డు ఇచ్చిందట అందరు కలిసి. ఇక పాలమూరుకు డోకా, నోరు తెరిస్తే జూటా, 45 టీఎంసీల ద్రోహంపై రేవంత్ సర్కార్ వింత వైఖరి, చంద్రబాబుతో కుమ్మక్కై బీఆర్ఎస్ మీద ఎదురుదాడని చెప్పేసి బాగానే రాసుకొచ్చింది. ఈ రాసుకొచ్చుడు పక్కకు పెట్టేసి వాడు అసెంబ్లీకి పోయి మాట్లాడుతూ ఉంటారు నాయన, రాసుకొచ్చుడే తప్ప. అసెంబ్లీలోనూ రేవంత్ రోతో భాష అని చెప్పేసి నిన్న కొడంగల్లో నీ అయ్యా నీ అమ్మ, నేడు నిండు సభలో సిగ్గుపడేలా బూతులు పడితే అంటూ ఇష్టారీతిలో తిట్ల దండకం అని చెప్పేసి ఇట్లా. ఇగో తిట్ల అంటే మీరే చెప్పాలి. ఇగో పీపీటీ అయితే మాకేంటి అని చెప్పేసి వీళ్ళు వండుకున్నట. ఎవరు? బీజేపీ ఎమ్మెల్యేలు. ఇదో పరిశాన్ నడుస్తుంది కథ. శాసనసభలో శనివారం కృష్ణా నీళ్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తుంటే ఇక మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కునుకు తీశారు. గమనించిన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సూచనలతో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వారిని నిద్రలేపే ప్రయత్నం చేసినట. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం నిద్రమత్తులోకి జారుకోవడం గమనార్హం. ప్రతిపక్షం అవతల వాటది, వీళ్ళేమో నిద్రపోతున్నట చూసుకోయిగా ఉన్నోళ్ళు. అబద్ధాల పీపీటీ అని చెప్పేసి ఇట్లా ఇదంతా ఉల్టా రాసుకొచ్చింది తప్ప తప్పు ఒప్పుకున్న కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి యూరియాకు సంబంధించి యూరియా సరిపడా అందించడం లేదని చెప్పేసి మొత్తం కూడా రైతులందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు పాపం. దాని గురించి ఇక్కడ ప్రభుత్వం మాట్లాడతలేదు, తర్వాత ఇక్కడనేమో ప్రతిపక్షాలు మాట్లాడతలేవు. అందరూ మంచిగా ఉన్నారు, కానీ ఇబ్బంది పడుతున్నారు మాత్రం ఎవరు పడుతున్నారు? ఇబ్బంది ఎవరు పడుతున్నారు? ఇది పాట మళ్ళా పాట చల్లకుండా ఏమి ఎటువా వస్తలేదు. ఇది ఏమైంది? ఇట్లా యూరియా కోసం పాపం చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉంటే దాని గురించి చర్చ లేదు. చర్చ దేని గురించి పెడుతున్నా అంటే ఇక దీని గురించి పెడుతున్నాం. ఏది? నీళ్ళ గురించి పెడుతున్నాం అంటున్నారు. నీళ్ళ గురించి అడగకుండా చర్చ పెడతారు. కానీ ఇక్కడ యూరియాకి సంబంధించి పాపం చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే రకరకాలుగా ఇవన్నీ జరుగుతుంటే దీనికి సంబంధించి మాత్రం చర్చ ఉండదు లెక్క. ఇగో చదువుడు ఇగో ఈ మంటలు చూపేది మాకు అదో పరిశాన్ ఉంటుంది. తలగా పెడుతురాకు చెప్పండి. ఏమైతుంది ఇక్కడ? దేవనగర్ గ్రామంలో యూరియా దందా, యూరియా బస్తాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రాధాన్యత అని చెప్పేసి దేవనగర్ గ్రామంలో ములుగు పిఎస్సి కేంద్రం ఆధ్వర్యంలో 450 బస్తాలు రాగా గ్రామస్తులందరికీ కాకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక్కొక్కరు 20 బస్తాలు తీసుకొని మిగిలిన కొన్ని బస్తాలు రైతులకు 1-2 మాత్రమే ఇచ్చిరట. ఇదేమిటండి సొసైటీ అధికారులను నిలదీయగా పెద్ద రైతులు వాళ్ళ ముందుగానే డీడీ డబ్బులు చెల్లించారు అని పొంతలేనటువంటి సమాధానం ఇచ్చారు. ఇది విని ఆవేదనకు గురైనటువంటి గూడెల్లి హరీష్ ఉన్న 2 బస్తాల మొక్కజొన్న చేనును సరిపోతలేదని చెప్పేసి ఆ యూరియా బస్తాలు తలగబెట్టినట. చూసుకొని ఎట్లున్నదో కథ. గిన్నెలా కూడా ఇవన్నీ అవసరమా? ఇట్లా ఇగో తలవేట కాడికి వచ్చింది కథ. ఇవేది బాధ. వీటి గురించి మాట్లాడకుండా
ఇక మొత్తం మాటలన్నీ కూడా ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నారు కాదు. కంటి వెలుగు మంచి కార్యక్రమం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంస, స్కీమ్ను అమలు చేయాలని సర్కార్కు సూచన అని చెప్పేసి ఒక వార్త. డబుల్ ఇండ్లు 90% పూర్తయ్యాయి, మిగతా 10% పూర్తి లబ్ధిదారులకు ఇవ్వండి, మంత్రికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచన అంట. ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తమైంది. నిజంగా కూడా పాపం వాళ్ళు బాధపడ్డారు. దాని గురించి తీర్మాన్ మళ్ళీ మాట్లాడాడు, ఎవరు మాట్లాడలే. మళ్ళీ ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కానీ వాళ్ళ సంక్షేమం కోసం మాట్లాడాల్సినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో సపరేట్ కూర్చున్నారు. ఇక అట్టుడికి ఆదిలాబాద్ అని చెప్పేసి ఒక వార్త. ఇక్కడ అన్నంలో విషం పెట్టి చంపండి, విద్యార్థులపై సిగ్గాపూర్ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ కిషన్ రుసరుసలట. నాపైన అధికారులకు ఫిర్యాదు చేస్తారా అంటూ ఇసం పెట్టమన్నట. వీడిని ఇసం పెట్టి చంపేయాలి, వీడిని మొత్తం ముక్కలు నరకాలి వీడిని కొడుకుని. అట్లా చేసినా పాపం ఉండదేమో. పిల్లలకు వీడి మీద కంప్లైంట్ చేస్తారట, వాడు విషం పెట్టి చంపాలంటుండట. మిట్టపల్లి కేజీబీవీలో విద్యార్థి మృతి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ జరగాల్సినటువంటి అంశాలు పక్కకు పెట్టేసి ఇక అన్ని కొసల విషయాలే మొత్తం కూడా చర్చకు వస్తూ ఉన్నాయి.